శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆధ్యాత్మికత వలన ఉపయోగములు ఏమిటి? ఆధ్యాత్మికత తెలుసుకోవటం వలన, ఆత్మజ్ఞానం తెలుసుకోవటం వలన వచ్చే ఉపయోగము ఏమిటి? ఈ ప్రశ్న వారు ఎందుకు వేశారు అంటే, ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటం వలన, నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను పొందటం వలన మనిషికి కొత్తగా వచ్చేటువంటి ఎటువంటి మాయలు, మహిమలు, సిద్ధులు, మంత్రతంత్రాలు ఇవి ఉండవు అని చెప్పారు కదా. అలాంటప్పుడు దాన్ని తెలుసుకోవటం వలన వచ్చిన ఉపయోగం ఏంటి? మామూలుగా ఇలా బ్రతికేయచ్చు కదా, ఎటువంటి మహిమలు, శక్తులు రావంటున్నారు కదా. అది వారి ఉద్దేశం. ఆధ్యాత్మికత వలన అంటే ఆధ్యాత్మికత తెలుసుకొనడం వలన ఉపయోగము ఏమిటి? ఆధ్యాత్మికత తెలుసుకోవటం వలన ఉపయోగం ఏమిటి అన్నప్పుడు, అసలు ఇప్పుడు బ్రతుకుతున్నటువంటి మానవాళిలో చాలామందికి ఆధ్యాత్మికత అంటే తెలీదు. మతం తెలుసు, దేవుడు తెలుసు, దైవీ విధానాలు తెలుసు, మత సాంప్రదాయాలు, ఆచార సాంప్రదాయాలు, విధానాలు పాటించటం తెలుసు. ఆ మతాలలో, ఆయా విధానాలలో, ఆయా దేవుళ్ళలో ఆ మతాలను, దేవుళ్లను, దేవతలను ప్రచారం చేసే గురువులు తెలుసు. ఆ గురువులలో మాతాజీలు, స్త్రీలు, పురుషులు ఇద్దరూ తెలుసు. వాళ్ళు చెబుతున్నటువంటి మహిమలు, మాయలు, మా దేవుడు రక్షిస్తాడు, మా మతం రక్షిస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది, మా దేవుణ్ణి, మా మతాన్ని అనుసరిస్తూ మా విధానాలను పాటిస్తూ ఉంటే, మేము చెప్పినట్లుగా మీరు నడుచుకుంటే మీ జీవితం బాగుంటుంది, మీరు రక్షింపబడతారు అనేటువంటి విషయం తెలుసు. అలాగే ఆ మతం పేరు మీద, ఆ దేవుడి పేరు మీద, ఆయా విధానాలలో అనేక మంది అమ్మేటువంటి తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు, దైవీ సంబంధిత అనేక వస్తువులు కానీ, లేదా దైవీ సంబంధిత అనేక కర్మకాండలు కానీ ఆయా మత విధానాలను బట్టి ఇవి చేసుకుంటే, ఇవి చేస్తూ ఉంటే మీరు సకల శుభాలను పొందుతారు అన్న విషయం తెలుసు. ఇలా దేవుడు తెలుసు, మతం తెలుసు, గురువులు తెలుసు, మహాత్ములు తెలుసు, స్త్రీలైనా పురుషులైనా ఇవన్నీ తెలుసు. ప్రతి ఇంట్లోనూ మతం ఉంది, దేవుడు ఉన్నాడు, గురువు ఉంటాడు, ఓ మాతాజీనో ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళకి వాళ్ళు ఆచరించేటువంటి ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. ఎంత తక్కువ ఎంత ఎక్కువ ఏదో ఒక స్థాయిలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పాటిస్తూనే ఉంటారు వాళ్ళ ఇంట్లో. ఏదో ఒక దేవుడు, ఏదో ఒక మతం, ఏదో ఒక గురువు, ఏదో ఒక మాతాజీ, ఏదో ఒక సిద్ధాంతం, ఏదో ఒక పద్ధతి, ఏదో ఒక విధానం, ఏదో ఒక దాన్ని పాటిస్తూ ఉంటారు. ఏదో ఒక కర్మకాండ చేస్తూనే ఉంటారు, చిన్నదో పెద్దదో. అయితే ఇవన్నీ ఎందుకు? వాళ్ళకి ఏం తెలుసు అంటే, వాళ్ళకు తెలిసింది దేవుడు, దేవత అనేటువంటి వాళ్ళు మనలను రక్షిస్తారు, అది వాళ్ళకి తెలిసింది. అంటే ఏంటి ఆ రక్షణ? భౌతిక జీవితంలో, అంటే ఈ శరీరము నేను అని జీవిస్తున్న ఈ శరీర జీవితంలో, భౌతిక జీవితం అంటే నేను పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు, నన్ను, నా కుటుంబాన్ని, ఆ భగవంతుణ్ణి నమ్ముకుంటే, అంటే నా మతానికి సంబంధించిన దైవాన్ని నమ్ముకుంటే, దేవతని నమ్ముకుంటే, ఆ గురువులు చెప్పినట్టు అనుసరిస్తూ సాగితే. ఎందుకు ఆ గురువులను అనుసరిస్తూ సాగటం అంటే, వాళ్ళకి నాకంటే ఎక్కువ తెలుసు కాబట్టి. వాళ్ళు మాకు చెబుతూ ఉంటారు మత సంబంధ విషయాలు, దైవీ సంబంధ విషయాలు, సాధనా సంబంధం అంటే ఆచార సాంప్రదాయాలను ఎలా పాటించాలి ఏంటి, అవి తెలుసుకునేంత తీరిక, ఓపిక మాకు లేవు. వాళ్ళు తెలుసుకొని ఆ గ్రంథాలు చదివి మాకు చెబుతూ ఉంటారు. లేదా కొంతమందికి ఆ దేవుళ్ళు, దేవతలు ఆయా మతాలలో కనపడి వారితో మాట్లాడుతూ వారికి చెబుతుంటే, ఆ దైవ దూతలుగా, మధ్యవర్తులుగా, అంటే అటు దైవానికి ఇటు ప్రజలకి, సామాన్య ప్రజలకి మధ్యవర్తులుగా ఈ గురువులు, మహాత్ములు అనేవాళ్ళు ఉండి విషయాలు చెబుతూ ఉంటారు. అది దైవం కనపడుతూ, దైవం వాళ్ళకి కనపడుతూ వాళ్ళకి చెప్పినటువంటి విషయాలు కావచ్చు,
లేదా ఇంతకు ముందే చెప్పబడినటువంటి దైవ వాక్కులుగా పిలువబడేటువంటి మత గ్రంథాలలోని విషయాలు కావచ్చు, అవి నేడు ఎలా ఆచరించాలో ప్రజలకు వీళ్ళు చెబుతూ ఉంటారు. ప్రజలు వీళ్ళని అనుసరిస్తూ సాగుతూ ఉంటారు. ఇంచుమించు మొత్తం ప్రపంచంలో 95% మంది ఇలాగే జీవిస్తారు. ఒక 5% మంది అసలు దైవత్వాన్ని నమ్మనటువంటి మానవవాదులు, హేతువాదులు అనేటువంటి ఇటువంటి వర్గాలు కొన్ని ఉన్నాయి. మొత్తంగా అందరూ వాళ్ళు దైవాన్ని నమ్మరు. దైవాన్ని నమ్మరు అని అన్నప్పుడు వాళ్ళు నమ్మంది ఆకార రూప దైవాన్ని, ఒక మతం చెబుతున్న ఒక స్వరూప స్వభావాలున్న గుణాలున్న దైవాన్ని. ఇలా చేస్తే నిన్ను రక్షిస్తాడు, ఇలా చేస్తే నిన్ను కాపాడుతాడు అని మనం అనుకుంటున్న దైవాన్ని, అది ఆ దైవాన్ని వాళ్ళు నమ్మరు. మనం అనుకుంటున్నటువంటి ఒక దేవుడో ఒక దేవతో, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా, మా దేవుడే ఈ సృష్టికి కర్త, మా దేవుడే మొత్తం ఈ ప్రజల్ని పరిపాలిస్తున్నాడు, మా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఈ దేవుడు తన పక్కన స్వర్గంలో స్థానం ఇచ్చి ఉంచుకుంటాడు. కాబట్టి ఈ జీవితం అంతా మీకు పరీక్షలో, ఈ పరీక్షలలో మీరు నెగ్గితే, ఈ దేవుణ్ణి నమ్మితే మీ చుట్టూ ఉన్న ప్రజలందరినీ ఈ దేవుడిలోకి, ఈ దేవుడు చెబుతున్నటువంటి మతంలోకి, మార్గంలోకి, ఈ దేవుడికి సంబంధించి చెబుతున్నటువంటి ఈ గురువు మార్గంలోకి, ఈ మాతాజీ మార్గంలోకి అందరినీ తీసుకొస్తే మీరు ఆ దేవుడి యొక్క విశ్వాసపాత్రులు కనుక ఆ దేవుడు మిమ్మల్ని తన పక్కన తన లోకంలో ఉంచుకుంటాడు. మీరు పర్మనెంట్గా ఆయన దగ్గర ఉండిపోతారు. మీరు ఎంత ఎక్కువ ఆ దేవుణ్ణి నమ్మితే, ఎంత ఎక్కువ మందిని ఆ దేవుడి వైపు ఆకర్షింపజేస్తే, మీరు ఎంత ఎక్కువ మందిని ఈ మతంలోకి తీసుకొస్తే, మళ్ళీ ఒకే దేవుడికి సంబంధించినటువంటి గురువులు వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. దేవుడు ఒక్కడే, మతం ఒకటే, కానీ ఆ దేవుణ్ణి ప్రచారం చేసే గురువులు వేల లక్షల కోట్ల మంది ఉంటారు. మళ్ళీ వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు మా గురు మార్గంలోకి తీసుకొస్తే, మళ్ళీ అదే దేవుడికి సంబంధించినటువంటి ఇంకొక గురువు ప్రచారం చేస్తున్న ఆ మార్గంలోకి తీసుకెళ్తే కాదు, ఈ మార్గంలోకి తీసుకొస్తే, ఎందుకంటే ఈ గురువు గారు, ఈ గురువుని గారు, ఈ మాతాజీ గారు, లేదా ఆయా మత పెద్దలు ఎవరో వాళ్ళు చెప్పినటువంటి, అంటే ఆయా మార్గ పెద్దలు ఎవరో వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఆ సమూహంలోకి తీసుకొస్తే, మీరు ఆ సమూహాన్ని, ఆ గురువుని నమ్మి మీరు ఆ సమూహంలోకి అందరినీ తీసుకొస్తూ ఉంటే, ఆ సమూహంలో మీరు కూడా కలిసిపోయి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటే మీకు తప్పకుండా రక్షణ ఉంటుంది అనేది ప్రస్తుతం ప్రపంచంలో నడుస్తున్న అన్ని మతాల విధానము, అన్ని మార్గముల విధానము, అన్ని సిద్ధాంతముల విధానము, అందరి గురువుల, అందరి మాతాజీల విధానం. ఇందులో కొందరు అన్నింటినీ ప్రేమించి హాయిగా మీకు నచ్చిన మార్గంలో నడవండి అని చెబుతూ ఉంటారు. అంటే ఒక బస్ స్టాండ్లో మనం ఒక ఊరు వెళ్ళటం కోసం బస్ స్టాండ్కి వెళ్ళాం. అక్కడ అనేక బస్సులు ఉన్నాయి. ఒక ఊరు అంటే మన ఊరు వెళ్ళటానికి ఉదయం నుంచి రాత్రి వరకు అనేక సమయములలో అనేక బస్సులు ఉన్నాయి, వందల బస్సులు వెళ్తున్నాయి. అయితే నేను వందల బస్సులలో వెళ్ళిపోగలనా? వెళ్ళలేను. కాబట్టి నేను ఒక బస్సు ఎక్కుతాను. కానీ వందల బస్సులు తెలుసుకోవచ్చు. నాకు అనుకూలంగా ఏ బస్సు ఉందో, నేను వెళ్ళే సమయమునకు ఏ బస్సు అనుకూలతగా ఉన్నదో ఆ సమయాన్ని బట్టి ఆ బస్సు ఎక్కుతాను. మిగిలిన కూడా నేను తెలుసుకోవచ్చు, ఎన్ని బస్సులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని ఉన్నాయో తెలుసుకోకపోతే నాకు అనుకూలత ఏదో నాకు ఎలా తెలుస్తుంది? అలాగే అనేక రైళ్ళు ఉండొచ్చు, నాకు అవసరమైన రైలు ఎక్కుతాను. అనేక విమానములు ఉండొచ్చు, నాకు అవసరమైన ఒక్క విమానంలోనే నేను ప్రయాణించగలను. అన్నింటిలో ఒకేసారి నేను వెళ్ళలేను. అలాగే ప్రపంచంలో వివిధ మతములు ఉండొచ్చు, వివిధ మార్గములు ఉండొచ్చు, అనేక మంది వేల లక్షల మంది గురువులు మహాత్ములు ఉండొచ్చు, ప్రజలను నడుపుతూ ఉండొచ్చు. అవన్నీ మంచివే అయి ఉండొచ్చు. కానీ ఒక మనిషి తనకు నచ్చిన, తాను మెచ్చిన మార్గంలో మాత్రమే వెళ్ళగలుగుతూ ఉంటాడు. ఎవరి మార్గంలో వాళ్ళు సాగిపోతూ ఉంటారు. ఇవి ప్రస్తుతం సాగుతున్నటువంటి మార్గాలు. వీటిలో ప్రచారతలే ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రచారానికి సంబంధించిన మార్గాలు ఎక్కువ ఉన్నాయి.
అంటే ప్రచారము అంటే ఏంటి? మా దేవుడు గొప్పవాడు, మా మతం గొప్పది, మా పద్ధతి గొప్పది, మా విధానం గొప్పది, మా దేవుడే నిజమైన దేవుడు, మిగిలిన మతముల వాళ్ళు భ్రమపడుతున్నారు, పొరపాటు పడుతున్నారు, వాళ్ళ మతములు కరెక్ట్ కాదు, వాళ్ళ దేవుళ్ళు కరెక్ట్ కాదు, పొరపాటున వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని అనుసరిస్తున్నారు, కానీ నిజమైన దేవుడు మా దేవుడే, నిజమైన మతం మా మతమే, నిజమైన మార్గం మా మార్గమే. ఇంకా తెలివిగలవాళ్ళు అంటే ఈ మత ప్రచారకులలో ఇంకా తెలివిగలవాళ్ళు వాళ్ళ దేవుణ్ణి సమర్థిస్తూ, వాళ్ళ మతాన్ని సమర్థిస్తూ, ఇతర మతాలలో ఉన్నటువంటి ఆ దేవుడికి సంబంధించినటువంటి వాక్యములలో, ఆ దేవుడికి సంబంధించినటువంటి విషయములలో, ఆ దేవుడికి సంబంధించినటువంటి కథనములలో కొన్నిటిని ఏరుకొని వీళ్ళ దేవుడికి అన్వయిస్తూ సరిపోతున్నవని చెబుతూ, ఆ మతాలలో కూడా మా దేవుడి గురించే చెప్పబడి ఉన్నది, మా దేవుడే నిజమైన దేవుడు, ఇదే నిజమైన మార్గము, అన్ని మతాలలో మా దేవుడి గురించే చెప్పబడి ఉన్నది అని ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమాజంలో ఉన్న అన్ని మతాలలోంచి కొన్ని ఏరుకొని తమకు ఏవి సూట్ అవుతాయో, తమ దేవుడు కరెక్ట్ అని నిరూపించడానికి ఏవి సూట్ అవుతాయో అవి ఏరుకొని అన్నింటిలో మా దేవుడి గురించే చెప్పారు అని అందరినీ నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది సాగుతున్న భక్తి. ఈ ప్రయత్నంలో పాపం సామాన్య ప్రజలకి ఏ మతము సంపూర్ణంగా తెలియదు. సంపూర్ణంగా ఏ మతం గురించి, ఏ దేవుడి గురించి, ఏ దేవత గురించి, ఏ విధానం గురించి, ఏ ఆచారం గురించి, ఏ సాంప్రదాయం గురించి సంపూర్ణముగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే అంత టైం సామాన్యులకు లేదు. జీవన భృతి కోసం, బ్రతుకు తెరువు కోసం, కుటుంబ పోషణ కోసం అందరూ కష్టపడి పని చేసుకుంటున్నారు. ఆ కష్టపడటానికి వాళ్ళకి సరిపోతుంది రోజంతా టైము. ఏదైనా కొంచెం టైం మిగిలితే, అంటే టైం మిగిల్చుకొని తమ జీవితంలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి శారీరక బాధలు, మానసిక బాధలు, ఆర్థిక బాధలు, కుటుంబిక బాధలు, సామాజిక బాధలు, భౌగోళిక బాధలు, ఇటువంటి అంటే వాతావరణ పరిస్థితుల నుంచి వచ్చేటువంటి బాధలు, ఇటువంటి బాధలన్నింటి నుంచి మనను రక్షిస్తాడు ఆ భగవంతుడని ఎవరు బాగా చెప్పగలిగితే, ఎవరు వాళ్ళకు అర్థమయ్యేలా చెబితే, ఎవరి బ్రెయిన్కి ఎవరు చెప్పింది నచ్చితే ఆ మతంలోకి, ఆ మార్గంలోకి, ఆ గురువు దగ్గరికి, ఆ మాతాజీ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎక్కువ చెప్పబడుతున్నటువంటి విషయాలు ఏంటి? అందరూ అని చెప్తున్నారంటే కాదు. నిజాయితీ పరులు ఇంకో మతం వాళ్ళని ఈ మతంలోకి లాగేద్దామని, ఇంకో దేవుడు వాళ్ళని ఈ దేవుళ్ళలోకి లాగేద్దామనే కార్యక్రమాలు అసలు పెట్టుకోరు. కానీ విషయాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఎక్కువ మంది చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, అసలు మా దేవుడు నిజము, మా మతము నిజము, మళ్ళీ మా దేవుళ్ళు మా మతంలో వేల మంది గురువులు ఉన్నారు, వేల మంది మహాత్ములు ఉన్నారు, వేల మంది ప్రవక్తలు ఉన్నారు, వేల మంది మత ప్రచారకులు ఉన్నారు, వేల మంది మత పెద్దలు ఉన్నారు. ఎవరికి వాళ్ళు సమూహాలు పోగేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నారు. అందులో నేను చెప్పే మా సమూహంలోకి మీరు వస్తేనే మీరు పొందుతారని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఆయా మత పెద్దలు అదే దేవుడు, అదే మతంలో అదే దేవుణ్ణి ప్రచారం చేస్తూ, అదే మతాన్ని ప్రచారం చేస్తూ సాగుతున్నటువంటి అనేక మంది మత పెద్దలు, మత ప్రవక్తలు, గురువులు, మహాత్ములు, మాతాజీలు, వీళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు ఘర్షణ పడుతూ ఉంటారు. మాదే కరెక్ట్, వాళ్ళకి తప్పని. మతాల పరంగానేమో మొత్తం మతాలు ఘర్షణ పడుతున్నాయి. మా మతమే రైటు, మిగిలిన మతములు తప్పని. ఆ మతాలన్నింటిలో ఉన్నటువంటి ఆ మతం, ఆ దేవుడి కోసం చెప్పబడినటువంటి ఆ మతంలో ఉన్న జ్ఞాన విషయాలన్నింటినీ తీసుకొని అందులో కొన్నింటిని ఏరుకొని తమకు సూట్ అయ్యే వాటిని ఆ గ్రంథాలలో కూడా మా దేవుడి గురించే చెప్పబడిందని ఉపన్యాసాలు ఇస్తూ తిరుగుతున్నారు. మీరు ఇవన్నీ యూట్యూబ్లో కనబడితే నేను ఇంకా తక్కువ చెబుతున్నాను. చిల్లర వాళ్ళైతే ప్రతిరోజు మీరు ఇవి చేస్తే మీకు ఈ లాభాలు వస్తాయి, మీరు ఇవి చేస్తే మీకు ఇవి లాభాలు వస్తాయి అని రోజు యూట్యూబ్లో చెబుతూనే ఉన్నారు. తాళ్ళు అమ్ముకుంటున్నారు, తాయెత్తులు అమ్ముకుంటున్నారు, ఉంగరాలు అమ్ముకుంటున్నారు, రంగురాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళ అమ్మను వస్తువు లేదు. దేవుడి పేరు మీద, మతం పేరు మీద, గురువు పేరు మీద, మార్గం పేరు మీద, మాతాజీ పేరు మీద అమ్ముతూనే ఉన్నారు. అయితే అందరూ చెడ్డవాళ్ళ కానే కాదు. ఎందుకని? అందరూ చెడ్డవాళ్ళు అయితే అసలు ఎప్పుడూ ఆధ్యాత్మికం నశించిపోయేది. చెడు ఎప్పుడు ఇక్కడ నిలబడదు.
చెడు శాశ్వతముగా నిలబడదు, మంచి మాత్రమే నిలబడుతుంది. ఆ నిలబడుతున్న మంచి అనేటువంటి భక్తి మార్గంలో, దైవ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో, మత మార్గంలో, గురు మార్గంలో దానిని పాడు చేసేటువంటి వాళ్ళు కూడా చేరిపోయి ఉంటారు, కలిసిపోతూ ఉంటారు. ఎప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళు కాలంలో నశించిపోతూ ఉంటారు. అలా చాలామంది గురువులు, మహాత్ములు, అనేక మతాలకు సంబంధించి మహాత్ములుగా చలామణి అయినటువంటి మాతాజీలు, గురువులు, అనేక మతాలలో మత ప్రచారకులుగా ప్రచారమైనటువంటి కోటాను కోట్ల మందిని శిష్యులుగా తయారు చేసుకుని, భక్తులుగా తయారు చేసుకుని, మత అనుయాయులుగా తయారు చేసుకుని, సమూహంగా తయారు చేసుకుని సాగినటువంటి అనేక మంది స్త్రీ పురుష గురువులు, మత పెద్దలు, మాతాజీలు, ఎవరైనా ఆ మతాలకు సంబంధించినటువంటి పెద్దలు, ప్రచారకులు చాలామంది జైళ్లలో ఉన్నారు. ఇదే నశింపంటే. చెడు నశించిపోతుంది ఎప్పటికైనా అంటే ఏంటంటే, వాళ్ళు జైళ్ళల్లోకి వెళ్ళిపోయారు, ఆల్రెడీ జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. ఇంకా అవన్నీ నశించిపోయే మార్గాలే. నశించని, కృషించని మార్గాలు ఏవి అంటే, జ్ఞానపరమైన అంశాన్ని తెలియజేస్తూ మనిషిని మంచివాడుగా మార్చేటువంటి మార్గములు ఏమున్నాయో అవి ఎప్పటికీ నశించవు. అది ఒక మార్గంగా కనపడవచ్చు, ఒక మతంగా కనపడవచ్చు, ఒక దేవుడిగా కనపడవచ్చు, ఒక విధానంగా కనపడవచ్చు, ఒక పద్ధతిగా కనపడవచ్చు. కానీ వాళ్ళు అక్కడ నేర్పుతున్నది మంచిని. ఆ మతం ద్వారా, ఆ మార్గం ద్వారా, ఆ గురువు ద్వారా, మాతాజీ ద్వారా, ఆ విధానాల ద్వారా, ఆ పద్ధతుల ద్వారా మనిషిలో, మనిషి అంతరంగములో చెడును పోగొట్టి మంచిని నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. మనిషిని నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు చూసుకో, నీ లోపలికి నువ్వు ప్రవేశించు, నీలో ఉన్న చెడుని పోగొట్టుకో, నీలో మంచిని పెంచుకో అనేటువంటి బోధలు ఆ దైవ, ఆ మత, ఆ విధానాలని సహాయంగా తీసుకొని చేస్తున్నారు. అటువంటివి అంటే మంచిని ప్రోత్సహించేవి నిజమైనటువంటి జ్ఞాన మార్గములు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ మతంలో కావచ్చు. ఒక మనిషిని, అయ్యా నీ గుణములు పరిశీలించుకో, తల్లి నీ స్వభావము పరిశీలించుకో, నీ అంతరంగములోకి వెళ్ళి నిన్ను నువ్వు పరిశీలించుకొని ఆ అంతరంగములో ఉన్న చెడును తొలగించుకో అని చెప్పేటువంటి విధానములన్నీ ఎప్పటికీ శాశ్వతముగా ఇక్కడ నిలబడి ఉంటాయి. అందువలన అనేక మతములు, ఆయా దేవుళ్ళ సంబంధితముగా మతములు ఏర్పడి ఉన్న, మతములు నిలబడి సాగుతున్న, ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి మతములు సాగుతున్నా, ఆ మతములను పట్టుకొని ప్రచారకులుగా వచ్చినటువంటి దొంగలు ఇందులో దూరిపోయిన వాళ్ళు నశించి జైళ్ళకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ విధానములు అంటే కుతంత్ర విధానములు నశించిపోతున్నాయి, అవి కాలగమనంలో ఉండవు. అంటే ఇది ఎలాగంటే, ఇప్పుడు భారతదేశం మీద అనేక మంది దండయాత్రలు చేశారు, రాజులుగా అనేక మంది వచ్చి దండయాత్రలు చేశారు. తర్వాత బ్రిటిష్ వారు వచ్చి దండయాత్ర చేసి దీన్ని ఆక్రమించి పరిపాలించారు. ఆ అనేక మంది రాజులు కాలగమనంలో కలిసిపోయారు, వెళ్ళిపోయారు. ఆ బ్రిటిష్ వారు తరిమి కొట్టబడ్డారు. ఎవరి దేశ స్వాతంత్రం వారికి ఇవ్వబడింది. ఇలా భారతదేశమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల మీద ఇవన్నీ జరిగినాయి. కానీ అవి శాశ్వత ప్రాతిపదికన లేదు. తర్వాత అవన్నీ నివారించబడినాయి, నిర్మూలించబడినాయి. ఎవరి స్వాతంత్రం వారికి ఇవ్వబడింది. అంటే ఎప్పటికైనా మిగిలేది ఇక్కడ ఏంటి? స్వేచ్ఛా స్వాతంత్రములు. అది నిజం. ఒక దేశంలో నివసించే ప్రజలకి ఆ భౌగోళిక పరిస్థితుల్లో, ఆయా దేశములలో, ఆయా ప్రాంతములలో అక్కడ పుట్టినటువంటి ప్రజలకి అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా వాళ్ళ సాంప్రదాయాలు, పద్ధతులు, జీవన విధానముల ఆధారంగా స్వతంత్రంగా జీవించే అధికారం ఉన్నది. ఆ హక్కును ఎవరైనా బలవంతంగా ఆక్రమించినప్పుడు, కాలరాయాలనుకున్నప్పుడు, వాళ్ళ మీద పెత్తనాలు చేయాలనుకున్నప్పుడు, అది కొంతకాలం వాళ్ళకి అనుకూలముగా కుదిరినట్టు, జరుగుతున్నట్టు అనిపించవచ్చు. కానీ ఎప్పటికీ ఎవరి స్వేచ్ఛను, ఎవరి హక్కును ఇతరులు హరించటం, దానిని వారి మీద బలవంతంగా వీళ్ళ పెత్తనాలను రుద్దటం సృష్టి జరగనివ్వదు. ఎప్పటికైనా మళ్ళీ వాళ్ళు స్వేచ్ఛ కోసం పోరాటాలు చేసి వీళ్ళని తరిమి కొడతారు. అలాంటివి చరిత్రలో అన్ని చోట్ల జరిగినాయి.
స్వేచ్ఛను హరించడానికి ఇతరులను ఆక్రమించుకోవటం జరిగింది రాజ్యాలుగా, అలాగే అనేక రకాలుగా. ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంటు అనేక దేశాల మీద ఇలా చేసింది, మన దేశం మీదే కాదు. బ్రిటిష్ వారు అంటే అప్పట్లో అవి నడిచినవి. రాజుల కాలంలో అనేక దండయాత్రలు జరిగినాయి. ఎప్పుడు మనిషిలో ఒక ఆక్రమణ ఉంటుంది. ఒక మనిషి, మామూలు మనిషి కూడా, ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మామూలు మనిషి కూడా ఎదుటివాడిది లాగేసుకుందాం అనుకుంటాడు. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. బలం ఉన్నవాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు, బలహీనుడు స్వేచ్ఛ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ దండయాత్రకు ఎదురు తిరుగుదామని చూస్తూనే ఉంటాడు. ఇది సృష్టిలో ఎప్పుడు కూడా సంపూర్ణ స్వేచ్ఛ మనుషులకు ఇవ్వబడింది. సృష్టిలో అన్ని జీవరాశులకి సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛలో అవి బ్రతకడానికి అవసరమైన అన్ని వనరులు, వసతులు ఇవ్వబడ్డాయి. వాటికి భంగత కలిగించినప్పుడు, భంగత ఎవరు కలిగించారో, భంగపాటు ఎవరు కలిగించారో, ఎవరు ఎదుటివారి స్వేచ్ఛను హరిస్తున్నారో వారు తరిమివేయబడతారు. అది చరిత్ర చెప్పిన సాక్ష్యాలు. బ్రిటిష్ వారు తరిమివేయబడ్డారు అనేక దేశాల నుంచి. దండయాత్రలు చేసిన రాజులు ఎంతోమంది తరిమివేయబడి హరించుకుపోయారు. మళ్ళీ ఎవరి వాళ్ళకి ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగా ఎవరి పరిపాలనలు వాళ్ళకు వచ్చేసినాయి. అంటే మానవ చరిత్రను ఒకసారి చెబుతున్నాను. అయితే ఇలా వచ్చినా ఇప్పుడు మనుషుల్లో మళ్ళీ ఆ మోసము, అన్యాయము, కుట్ర, కుతంత్రము మనుషులు ఎప్పుడూ ఉంటుంది. ఎదుటివాడి మీద దండయాత్ర చేద్దాము, ఎదుటివాడి స్వేచ్ఛను హరిద్దాము. అంటే స్వేచ్ఛను హరించాలి అంటే ఎదుటివాడి స్వేచ్ఛను పోగొడదామని కాదు వీళ్ళ ఉద్దేశం. వీళ్ళ స్వేచ్ఛను పెంచుకుందామని, వాడి ధనాన్ని అపహరించి, వాడి సౌకర్యాలను అపహరించి, వాడి సంపదలను అపహరించి, వాడి సుఖభోగాలను అపహరించి, అవన్నీ తనకు పెంచుకొని, తన స్వేచ్ఛను పెంచుకొని, ఎదుట వాళ్ళ మీద ఆధిపత్యము చలాయించి, పెత్తనము చలాయించి, వాళ్ళను తనకు బానిసలుగా ఉంచుకోవాలనేటువంటి నీచ స్వభావం అందరిలో ఉంటుంది. ఉంటుంది కనుకనే ప్రపంచంలో ఇన్ని తప్పులు ఉన్నాయి. ఉంటుంది అని నేను చెప్పటం కాదు. తప్పులకు మూల కారణం ఆ స్వభావమే. అది ప్రతి గృహములో కూడా కనపడుతుంది. కుటుంబంలో కూడా కుటుంబ సభ్యులు కూడా ఒకళ్ళకొకళ్ళు ఘర్షణ పడుతూనే ఉంటారు. దానికి కారణం ఎదుటి వాళ్ళు నాకు నచ్చినట్టు ఉండాలి, అంటే నా అజమాయిషీలో ఉండాలనేదే అంతర్గత లాలస, కోరిక. నాకు నచ్చినట్టు ఉండటం అంటే అదే. ఇక్కడ ఎవరి స్వేచ్ఛ వారికి ఉన్నది, ఎవరి స్వేచ్ఛా స్వాతంత్రములను రెండవ వారు హరించకూడదు అనేటువంటి సూత్రము సృష్టి సూత్రము. ఇక్కడ ఇప్పుడు ఆధ్యాత్మికత వలన ఉపయోగములు ఏంటి అంటే, ఇందాక చెప్పుకుంటూ వచ్చాం, మతములు, విధానములు, పద్ధతులు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత కాదు. అవి కేవలము భక్తి మార్గములు, దైవ మార్గములు, మత మార్గములు, గురు మార్గములు, మాతాజీల మార్గములు. వాటికి ఎవరికి వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళ మతాలకు పేర్లు ఉంటాయి, వాళ్ళ విధానాలకి, వాళ్ళ సంస్థలకు పేర్లు ఉంటాయి, వాళ్ళ ఆచార సాంప్రదాయ సాధనా పద్ధతులకి అందరూ పేర్లు పెట్టుకుంటారు. ఒక గురువు పెట్టిన పేర్లు ఇంకో గురువు పెట్టడం. ఈ గురువు నేర్పే సాధనా విధానాలు, ఈ గురువు శిష్యులందరికీ పేర్లు ఉంటాయి. వీళ్ళ సంస్థలకు పేర్లు ఉంటాయి, ఈ మాతాజీలకు పేర్లు ఉంటాయి, వీళ్ళ సంస్థలకు పేర్లు ఉంటాయి, వీళ్ళ సాధనా పద్ధతులకు పేర్లు ఉంటాయి, అన్నిటికీ పేర్లు ఉంటాయి. కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటారు. ఎవరు ఇంకొకరితో కలవనివ్వరు. వీళ్ళ విధానాలను ఎవరు ఇంకొకళ్ళ విధానాలతో కలవనివ్వరు. కలవకుండా మాది వేరు అని చెప్పుకోవడానికి అనేక పేర్లు తయారు చేసుకుంటారు. ఇవి ఆధ్యాత్మికత కాదు. మత విధానాలు, దైవ విధానాలు, భక్తి విధానాలు, వాటికి ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు. కానీ ఆధ్యాత్మికత అంటే ఏంటి అసలు ముందు తెలుసుకుంటే, ఆధ్యాత్మిక చదువు వలన, ఆధ్యాత్మికత వలన, ఆత్మజ్ఞాన చదువు వలన లాభం ఏంటో తెలుస్తుంది. ఇది ఆధ్యాత్మికత కాదు, ఆత్మజ్ఞానం కాదు. అది ఒక దేవుడు, ఒక మతము, ఒక విధానం, ప్రచారం. మా మతం గొప్పది, మా దేవుడు గొప్పోడు, మా గురువు గొప్పోడు, మా సాంప్రదాయాలు గొప్పవి, మా ఆచారాలు గొప్పవి, ప్రపంచంలో ముందున్నోళ్ళం మేమే, మొట్టమొదటి సృష్టి మాదే, మీదంతా అభూత కల్పన. ఇలాంటి వాదనలు సాగుతూ ఉంటాయి అంతే. అక్కడ అంటే భౌతికమైనటువంటి దేవుడి పేరుతో, మతం పేరుతో మనుషులను ఆక్రమించడం జరుగుతూ ఉంటుంది. నమ్మించి ఆక్రమించడం, ఇది ప్రేమగా పక్కన చేరి ఆక్రమించడం, ఇది జ్ఞానం బోధిస్తున్నట్టుగా, దైవత్వాన్ని తెలియజేస్తున్నట్టుగా ఆక్రమించడం. అది ఇప్పుడు రాజులేమో బలవంతంగా కత్తులు పెట్టి దండయాత్రలు చేశారు, ఆయుధాలతో ఆక్రమించారు. బ్రిటిష్ వాళ్ళు లాంటి వాళ్ళు ఆయుధాలతో, కత్తులతో, తుపాకీలతో ఆక్రమించారు, బలంతో ఆక్రమించారు, ఆయుధాలతో ఆక్రమించారు. అటు రాజులైనా, ఇటు
బ్రిటిష్ వారు లాంటి వారైనా. తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చేసిన ఆక్రమణలను తిప్పికొట్టారు, కొంతకాలం పట్టిందంటే. కానీ ఎప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలకే పోరాటం ఉంటుంది. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో మళ్ళీ మనుషుల్లో ఆ గుణం బోధగా, అప్పుడు రాజులైనా బ్రిటిష్ వారైనా ఇంకొకళ్ళైనా బలం ఉన్న వాళ్ళు ఇంకొక దేశాల మీద దండయాత్రలు చేయటం, బలహీన దేశాల మీద లేదా మంచి వాళ్ళ మీద దండయాత్రలు చేయటం అనేది ఎప్పుడు మనిషి స్వభావమే. వాళ్ళు మనుషులేగా, ఆ స్వభావం ప్రతి మనిషిలో ఉంది. ఇప్పుడు మనుషుల్లో తప్పులు అంటే మోసాలు చేయటం, అన్యాయాలు చేయటం, అక్రమాలు చేయటం, పక్క మనిషికి అన్యాయం చేయటం, వ్యభిచారాలు చేయటం, జోదాలాట, ఇవన్నీ కూడా ఇటువంటి తప్పులే. పక్కవాడిది కొట్టేద్దామని. జోదం ఆడటం అంటే ఏంటి? పక్కవాడి డబ్బులు కొట్టేద్దామని, శ్రమ పడకుండా కష్టపడకుండా కొట్టేద్దామని. వ్యభిచారాలు చేయటం అంటే ఏంటి? పక్క వాళ్ళకు సంబంధించిన స్త్రీనో పురుషున్నో తాను వాడేసుకుందామని, వాళ్ళ యొక్క స్త్రీలను పురుషులను ఆక్రమించేసుకుందామని, పొందేద్దామని, వాళ్ళ సుఖభోగాలను పొందేద్దామని. అంటే ఇది కూడా ఒక రాజ్యము ఆక్రమణ ఎలాంటిది అలాంటిదే. అది మనిషిలో ఉన్న లాలస. ఇది ప్రస్తుతం ప్రతి మనిషిలో సాగుతున్న మంచి చెడుది. దీని నిర్మూలనకు చట్టాలు, న్యాయాలు, ధర్మాలు పెట్టుకున్నాం మనం. పోలీసు వ్యవస్థలు వచ్చినాయి, కోర్టులు వచ్చినాయి, న్యాయస్థానాలు వచ్చినాయి, మిలిటరీ వ్యవస్థలు వచ్చినాయి, అనేక రకాల ఏసీబీ, ఇంటెలిజెన్స్, అనేక రకాలు వచ్చినాయి. లంచాలు తీసుకునే వాళ్ళని పట్టుకుంటారు, అమ్మే వస్తువుల్లో నాణ్యత లేని పట్టుకుంటారు. ప్రతి చోట ప్రతి మనిషి చేసే పని మీద ఒక నిఘా విభాగం వచ్చింది. ఎందుకని? మనుషులు తప్పులు చేస్తారని తెలుసు. ఆఖరికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకునే చోట పెట్రోల్లో కూడా కల్తీలు కలుపుతారని నిఘా విభాగాలు ఉన్నాయి. అన్నిటికీ ఉన్నాయి. హోటల్లో నాణ్యమైన సరుకులే పెట్టాలి, నాణ్యమైనటువంటి ఆహారమే అందించాలి. అలా ప్రతి దానికి నిఘా విభాగాలు ఉన్నాయి. ఎందుకున్నాయి నిఘా విభాగాలంటే అసలు మనిషిలోనే మోసం చేసే స్వభావం ఉంది. మరి ఈ నిఘా విభాగాలను ఏర్పరచుకుంది ఎవరు? ఆ స్వభావం ఉందని తెలిసిన మనిషే. అంటే మనిషికి తన గురించిన సర్వస్వము తనకు తెలుసు కనుక మోసాలు తెలుసు, మంచిలు తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు కనుక ధర్మము తెలుసు, అధర్మము తెలుసు కనుక అధర్మాన్ని, చెడుని అరికట్టడానికి లేదా శిక్షించడానికి అవసరమైనవన్నీ మనిషి తయారు చేసుకున్నాడు. అవన్నీ ఉన్నాయి వ్యవస్థలో. అయితే ఇప్పుడు ఆక్రమణలు ఎలా జరుగుతున్నాయి అంటే మతం పేరు మీద, జ్ఞానం పేరు మీద, భక్తి పేరు మీద, దేవుడి పేరు మీద, ఆచార సాంప్రదాయాల పేరు మీద ప్రేమగా పక్కన చేరి వాళ్ళని మానసిక బలహీనులుగా చేసి, మానసికంగా లోబరుచుకొని, దేవుడి పట్ల భయం కలిగించి, మతం పట్ల భయం కలిగించి తమకు లోబడేలా చేసుకుంటున్నారు. అలా సాగుతున్నాయి ఇప్పుడన్నీ. లేదా ఆశ కలిగించి, ఒకటి భయం కలిగించి, బాబోయ్ ఇప్పుడు ఈ గురువు గారికి ఎదురు తిరిగితే మనకేమవుతుందో, ఆయన చెప్పినట్టు వినకపోతే ఏమవుతుందో, ఇప్పుడు ఈ మాతాజీకి ఎదురు తిరిగితే ఏమవుతుందో, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఏమవుతుందో, వాళ్ళు చెప్పినట్టు పాటించకపోతే ఏమవుతుందో అనేటువంటి ఒక భయం కలిగించి, అది ఏ మతంలో అయినా, ఏ మత పెద్దలైనా. రెండవది ఆశలు కల్పించి, అంటే మా దేవుణ్ణి అనుసరిస్తే, మా మార్గంలోకి వస్తే, మా సమూహంలోకి చేరితే, నేను చెప్పినట్టు చేస్తే, నేను చెప్పిన విధానంలో సాగితే మీకు స్వర్గం వస్తుంది, మీకు మోక్షం వస్తుంది, మా దేవుడే ఇచ్చేస్తాడు, మీరేం చెయ్యక్కర్లేదు, మీరు నేను చెప్పినవి చేస్తే చాలు, మీకు మోక్షం దాని అంతటా అదే వస్తుంది. మీరేం చేయాలో నేను నిర్ణయిస్తాను, నేను సూత్రాలు చెబుతా, నేను విధి విధానాలు పెడతా, నేను పద్ధతులు పెడతా, మీకు పేర్లు పెడతా, మీకు రూపురేఖలు తయారు చేస్తా, మీరు ఎటువంటి బట్టలు కట్టుకోవాలో చెబుతా, మీరు ఆహార విహారాదులు ఎలా ఉండాలో చెబుతా, వేష భాషలు ఎలా ఉండాలో చెబుతా, మీరు ఏం చేయాలో అన్నీ నేను చెబుతా, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు, మీరు ఇక్కడ సిస్టమేటిక్గా ఉండాలి. అప్పుడు ఈ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఎన్ని రకాలుగా అంటే భౌతికంలో నీకు ఎన్ని అవసరమో అన్ని రకాలుగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, శరీరపరంగా, మానసిక పరంగా, సమాజపరంగా, భౌగోళిక పరిస్థితుల పరంగా మా దేవుడు పంచభూతాలను కూడా శాసించి ఆపగలడు, నిన్ను కాపాడగలడు. సునామీలు వచ్చినా నిన్ను రక్షిస్తాడు, భూకంపాలు వచ్చినా నిన్ను రక్షిస్తాడు, ఏం జరిగినా మా దేవుడు నిన్ను రక్షిస్తాడనే ఆశలు చూపిస్తూ, ఒక పక్కేమో బాబోయ్ వీళ్ళు దైవదూతలు, దైవానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు చెప్పినట్టు వినకపోతే ఏమవుతుందో అనే భయాన్ని కల్పిస్తూ, రెండవ వైపేమో ఆశలు కల్పిస్తూ ఇలా ఆక్రమించుకుంటున్నారు. ఇప్పుడు ఆక్రమణలు ఎలా ఉన్నాయి? ఇటువంటి ఆశలు బయట ఇంకో రకంగా కూడా ఉన్నాయి. చీటీ పాటలని పెడతారు, మళ్ళీ భౌతికంలో
చీటీపాటలు. డబ్బులు అందరూ కడతా ఉంటే ఎవరో చీటీలు పాడుకుంటారు, నెలల చీటీపాటలు. ఏదో వచ్చేస్తే అని వెళ్ళి అక్కడ కడతారు. ఆ చీటీల పాటలు కొన్నాళ్ళు చూసి చూసి మొత్తం డబ్బులు పట్టుకొని పారిపోతుంటారు. ఎంతమంది అలా మోసాలు చేసి పారిపోయారన్నా మళ్ళీ చీటీలు కడతానే ఉంటారు, ఆ చీటీలు కట్టించేవాళ్ళు నమ్మిస్తూనే ఉంటారు. అలాగే ఎక్కువ వడ్డీలకు ఇస్తామని, అంటే వడ్డీ ఎక్కువ ఇస్తామని డబ్బులు తీసుకొని మోసం చేస్తూ ఉంటారు. ఎక్కువ వడ్డీలు ఇస్తామని మనుషులే కాదు, బ్యాంకులు పెట్టి ఎక్కువ వడ్డీలు ఇస్తామని ప్రైవేటు బ్యాంకులు పెట్టి బ్యాంకులే ఎత్తేసుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేయటం వేల రకాలుగా, లక్షల రకాలుగా ఉంది. అయినా ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఆఖరికి తినే ఆహార పదార్థాలు కూడా కల్తీలు కలిపేసి, ఎందుకంటే లాభం ఎక్కువ రావాలి, డబ్బు ఎక్కువ రావాలి. ఎదుటివాడు చనిపోయినా నాకేం పర్వాలేదు, వాడికి ఎంత ఆరోగ్యం పాడైపోయినా నాకేం పర్వాలేదు, వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అయిపోయినా నాకేం పర్వాలేదు, నాకు డబ్బు ఎక్కువ రావాలి అని అలా కల్తీలు కలిపేసి సంపాదించే స్వభావం. ఇటువంటి దుర్మార్గపు స్వభావం ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కడ మనుషుల సమూహం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడ మనుషులను మోసం చేసే అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. అది మతాలలోనూ మనుషులే ఉంటారు, దేవుడి దగ్గర మనుషులే ఉంటారు, గురువుల దగ్గర మనుషులే ఉంటారు, ఆచార సాంప్రదాయాలు పాటించే చోట మనుషులే ఉంటారు. కనుక వాటిల్లో కూడా వీళ్ళు కొంతమంది దూరిపోతారు, ఈ దొంగ స్వభావం ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఆక్రమణలు అలా వస్తున్నాయి. ప్రేమగా పక్కకు చేరినట్టు చేరి మీకు లాభం వస్తుంది, మేలు జరుగుతుంది అని మా మతంలోకి రండి, మా మార్గంలోకి రండి, మా గురువు దగ్గరికి రండి, మా విధానాలు పాటించండి అని ప్రజల్ని ఆక్రమించుకొని సమూహాలు తయారు చేసుకోవటం మొదలైంది. రాజ్యాల రోజులు పోయినాయి, రాజుల రోజులు పోయినాయి, బ్రిటిష్ వాళ్ళ రోజులు పోయినాయి. ఇప్పుడు మతపు రోజులు వచ్చినాయి, గురువుల రోజులు, మత పెద్దల రోజులు, మత ప్రచారకుల రోజులు వచ్చినాయి. ఇందులో అందరూ అలాంటి వాళ్ళని నేను అస్సలు చెప్పట్లేదు. మతాలు మంచివే, మార్గాలు మంచివే, గురువులు మంచివాళ్లే, మాతాజీలు మంచివాళ్లే, అందరు మత పెద్దలు మంచివాళ్లే. అవి ఏర్పరచబడింది మనిషిని జ్ఞానం వైపు నడిపించడానికి, మనిషిని మంచిలో ఉంచడానికి, మనిషిలో ఉన్న చెడు పోగొట్టడానికి. అలా నాయన తల్లి నీలో చెడును చూసుకో, నిన్ను నువ్వు గమనించుకో, నీలో ఉన్న చెడును పోగొట్టుకో, మంచితో మాత్రమే జీవించు. మనుషులందరూ నీలాంటి వాళ్లే, మనుషులే కాదు జంతువులు కూడా నీలాంటివే, వాటికి కూడా నీలాంటి ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అనేటువంటి అవసరాలు ఉన్నాయి. కాబట్టి వాటికి కూడా హాని చేయకు. వాటికే కాదు, నిన్ను అసలు ఆహార పదార్థాలు ఇచ్చి బ్రతికిస్తున్నటువంటి చెట్లు కూడా సృష్టికి ఎంతో అవసరం, అవి కూడా జీవాలే, వాటికి కూడా జీవం ఉంది, వాటికి కూడా హాని చేయకు. అలా సృష్టిలో దేనికి హాని చేయకు. సృష్టి అంతా విశ్వశక్తిమయం, ఏకమైనటువంటి అనంత సృష్టి శక్తి ఒకటే, అది ఏకము. దేనికి హాని చేయకు. నీ అవసరానికి కావలసినవి తగుమాత్రంగా వాడుకొని సృష్టిని ప్రకృతిని పాడు చేయకుండా, ఎవరికి హాని చేయకుండా జీవించు, మంచిగా జీవించు, జీవించినంత కాలము అని చెబుతున్నటువంటి మొత్తం మతాలు, విధానాలు, మార్గాలు, గురువులు, పద్ధతులు అన్నీ కరెక్ట్. ఇందులో నేను చెబుతుంది చెడ్డవాళ్ల గురించి మాత్రమే. ఎందుకని? ఇవన్నీ మనుషుల మధ్య మనుషులతోనే సాగుతాయి. గురువులైన మనుషులే, ఆ మత పెద్దలైన మనుషులే, ఆ మతాలను నడిపేది మనుషులే, ఆ మతాల్లో నడిచేది మనుషులే, ఆ దేవుళ్లను పూజించేది మనుషులే, ఆ ఆచార సాంప్రదాయాలు పాటించేది మనుషులే. వాళ్ళకి ఎలా చేయండి, ఇలా నడవండి, ఇగో బోధలు, ఆ దైవ బోధలు మేము మీకు చెబుతున్నామని బోధలు వివరిస్తున్న వాళ్ళు మనుషులే, ఆ బోధలను ఆచరిస్తున్న వాళ్ళు మనుషులే. కాబట్టి మనుషులున్న ప్రతి చోట మనిషి మనసులో ఉన్నటువంటి ఆ దుర్మార్గ స్వభావం ఏదుందో దాన్ని ఆపుకోలేని వాళ్ళు అందులో చేరిపోయి అక్కడ ఆ దుర్మార్గతనే ప్రవర్తిస్తూ ఉంటారు, ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు అలా సమూహాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది. సమూహాలు తప్పని నేను అంటలా. ఆ సమూహంలో నువ్వు ఎలా నడుస్తున్నావు, నువ్వు ఎలా నడపబడుతున్నావో తెలుసుకో. నువ్వు జ్ఞానవంతంగా నడపబడుతూ ఉంటే, జ్ఞానం అంటే ఏంటి? మతం ప్రధానం కాదు, దైవం ప్రధానం కాదు, గురువు ప్రధానం కాదు, ఆచార సాంప్రదాయం ప్రధానం కాదు. అవన్నీ ఆచరించదగినవే, ప్రధానం కాదంటే వదిలివేయదగినవి కాదు. ప్రాధాన్యత నువ్వు మారటం, నీలో గుణమార్పు. ఇవన్నీ ఆచరిస్తూ ప్రధానమైన అంశం నువ్వైనప్పుడు, నీ అంతరంగంలోకి నువ్వు ప్రవేశించడం అయినప్పుడు, నిన్ను నువ్వు గమనించుకోవటం అయినప్పుడు, నీ
లోపల ఉన్నటువంటి నీ స్వభావమును గుణములను నువ్వు గమనించుకొని నీలో ఉన్న చెడుని గుర్తించి ఆ చెడును పోగొట్టుకొని నువ్వు మంచిగా జీవించటము అనేటువంటి దాన్ని నువ్వు నేర్చుకుంటున్నప్పుడు, నువ్వు ఉన్నదానితో హాయిగా సంతృప్తిగా జీవించటం అలవాటు చేసుకుంటున్నప్పుడు, ఎటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి నువ్వు నిన్ను నిగ్రహించుకోగలిగేటువంటి సాధనలు చేసుకుంటున్నప్పుడు నువ్వు వెళుతున్న మార్గం 100కి 100 పాళ్ళు కరెక్ట్. అది ఏ మతమైనా వెళ్ళొచ్చు, ఏ గురువు అయినా వెళ్ళొచ్చు, ఏ మాతాజీ అయినా వెళ్ళొచ్చు, ఎక్కడైనా నువ్వు వెళ్ళొచ్చు. అది ప్రాధాన్యత, నువ్వు ప్రాధాన్యమైనటువంటిది అయి ఉండాలి. మరి ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే, అసలు ఆధ్యాత్మికత వలన లాభం ఏంటంటే ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే, నువ్వు అంటే నేను ప్రాధాన్యత ఎక్కడుందో, అంటే మతము కంటే, మార్గము కంటే, గురువు కంటే, దైవము కంటే, జ్ఞాన బోధల కంటే, జ్ఞాన గ్రంథముల కంటే నాకు ప్రాధాన్యత ఎక్కడుందో, నన్ను మారమని చెప్పేదానికి అంటే ప్రధాన అంశం ఇవన్నీ నన్ను మార్చడానికి ఉపయోగపడేవైనప్పుడు అది ఆధ్యాత్మికత కాదు. అక్కడ మత ప్రాధాన్యత ఎక్కువ ఉంది, మనిషికి ప్రాధాన్యత లేదు. గురువుకు ప్రాధాన్యత ఎక్కువ ఉంది, దైవానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది, మనిషికి ప్రాధాన్యత లేదు. గుణమార్పుకు ప్రాధాన్యత లేదు, ప్రచారానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ఎదుటి ప్రజలందరినీ తమ మతంలోకి, తమ గురువు దగ్గరికి, వాళ్ళని తమ దేవుళ్ళలోకి, తమ సాంప్రదాయాల్లోకి, తమ డ్రెస్సుల్లోకి, తమ ఆచార వ్యవహారాల్లోకి, తమ వేషభాషల్లోకి లాక్కొచ్చేయడానికి ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది. ఇవన్నీ చేస్తే నువ్వేం చెయ్యక్కర్లేదు, ఆ మోక్షం ఏదో మా దేవుడే ఇచ్చేస్తాడు. మేము చెప్పిన ఇవన్నీ చేస్తే నీ అవసరాలన్నీ, నీ కుటుంబిక, నీ శారీరక, నీ మానసిక, నీ సామాజిక, నీ ఆర్థిక, నీ భౌగోళిక అవసరాలన్నీ, రక్షణలన్నీ మా దేవుడే తీర్చేస్తాడు అని చెప్పేటువంటివన్నీ నిన్ను మోసపుచ్చుతున్నవే. అంటే మోసపుచ్చుతున్నాయా లేదో తెలియదు, వాళ్ళు అదే నిజం అనుకుని కూడా వెళ్తూ ఉండొచ్చు. మోసపుచ్చుతున్నవి అనే మాట ఇక్కడ తప్పై ఉండొచ్చు, కానీ అవి ఆధ్యాత్మికం కాదు, అవి భక్తి మార్గాలు, దైవ మార్గాలు, మత మార్గాలు అని చెప్పుకోవచ్చు. అవే మత మార్గాలు, అవే భక్తి మార్గాలు, అవే దైవ మార్గాలు, అవే గురు మార్గాలు నీలో జ్ఞానాన్ని పెంచి నిన్ను నీ అంతరంగంలోకి పంపి నిన్ను నీకు చూపిస్తూ అవి అద్దాలుగా నిలబడి ఉంటే, నువ్వు ప్రధానమైన అంశమై ఉంటే, నీలో చెడు మారడం ప్రధానమైన అంశమై ఉంటే అప్పుడు అది ఆధ్యాత్మికం. అసలు ఆధ్యాత్మికత అంటే ముందు తెలుసుకోండి. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, సామూహికము కాదు. మతము సామూహికము, దైవము సామూహికము. ఒక దేవుడికి ఎంతోమంది భక్తులు ఉంటారు, ఒక మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, అది సమూహము. ఒక గురువుని అనుసరించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అది సమూహము. ఒక జ్ఞాన గ్రంథాన్ని అనుసరించి ఒప్పుకునేవాళ్ళు, ఇది నిజమనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, అది సమూహము. ఇవన్నీ దైవ మార్గాలు, భక్తి మార్గాలు, మత మార్గాలు, గురు మార్గాలు. ఏ పేర్లేని పెట్టుకుంటే ఆ గురువుల్లో స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, లేదా ఒక్కొక్క మతాల్లో వాళ్ళని గురువులు అనకపోవచ్చు, ప్రవక్తలు అనొచ్చు, రకరకాలుగా పిలవచ్చు, ఏ మత పెద్దలైనా. ఇక్కడ అది ఆధ్యాత్మికం ఎప్పుడవుతుంది అంటే, ఆధ్యాత్మికం అసలు వ్యక్తిగతం. ఆధ్యాత్మికము అన్న పదమునకు అర్థమే ఆత్మగూర్చిన అధ్యయనము, ఆధ్యాత్మికము. ఆత్మ అంటే ఏంటి అంటే, యావత్ సృష్టికి కారణభూతమైనటువంటి మూల శక్తి ఏది ఉన్నదో అదే ఆత్మ. దానిని గూర్చిన అధ్యయనము నేను ఎలా చెయ్యగలను? నేను మామూలు మనిషిని కదా, నాకు దేవుడు అర్థమవుతాడు, నాకు దేవత అర్థమవుతుంది, నాకు మతం అర్థమవుతుంది, నాకు జ్ఞాన గ్రంథం అర్థమవుతుంది. ఎందుకంటే అవన్నీ మేము ఆల్రెడీ పాటించుకుంటూ వెళుతున్నాం, అది మాకు అర్థమయ్యే రీతుల్లోనే ఉన్నాయి. అందుకని మాకు నచ్చిన మతంలో, మాకు నచ్చిన దేవుడితో, అంటే మేము నచ్చిన మతంలో కాదు, మేము పుట్టిన మతంలో, మాకు నచ్చిన విధానంలో, మాకు నచ్చిన గురువుతో మేము ఆ జ్ఞాన గ్రంథాలను పట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఇవి మాకు అర్థమవుతున్నాయి, ఎందుకని మాకు అర్థమయ్యేట్టే ఉన్నాయి అవన్నీ. ఇప్పుడు మరి ఆత్మగూర్చిన అధ్యయనం అంటే నేను ఎక్కడ అర్థం చేసుకోవాలి దీన్ని? ఆత్మజ్ఞానం అంటే ఏంటి, ఎక్కడ తెలుసుకోవాలి దీన్ని? అంటే అసలు నువ్వు మతం కోసం సమూహంలోకి బయటకు వెళ్ళాలి, ఆ మతపు దేవుడి కోసం నువ్వు సమూహంలోకి బయటకు వెళ్ళి తెలుసుకోవాలి. ఆ మత విధానాలను, ఆ దైవ విధానాలను, ఆ జ్ఞాన గ్రంథ విధానాలను, ఆ మత బోధలను బోధించే ఒక బోధకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు తెలుసుకోవాలి, బయటకు వెళ్ళాలి.
ఏదైనా మీరు ఇటువంటివి ఏవైనా ఆచార సాంప్రదాయాలు పాటించేది బయట జరుగుతూ ఉంటుంది, శరీర కర్మకాండలు. మీరు ఆ మతపరమైనటువంటి వేష భాషలు ఏవి ఉపయోగిస్తారు అవి కూడా బయట జరుగుతూ ఉంటాయి, బయట తెలుసుకోవాలి, బయట నేర్చుకోవాలి. కానీ ఆధ్యాత్మికము అన్నది వ్యక్తిగతం అని చెప్పుకున్నాం కదా, ఇది నీ అంతరంగములో నీ లోపల జరుగుతూ ఉంటుంది. ఇది అసలు మతాలకు సంబంధించింది కాదు, మార్గాలకు సంబంధించింది కాదు, దేవుళ్ళకు సంబంధించింది కాదు, గురువులకు సంబంధించింది కాదు, మత ప్రచారకులకు సంబంధించింది అసలు కాదు. అయితే వాళ్ళందరూ నిన్ను నీ లోపలికి పంపొచ్చు, అవి తప్పని కాదు. నీ లోపలికి నిన్ను పంపుతూ నీ జ్ఞానం నేర్పుతుంటే కరెక్టే. ప్రాధాన్యత అంటే ప్రాధాన్య అంశము అక్కడ మనిషి అయి ఉండి మనిషి అంతరంగంలోకి మనిషిని పంపటం, మనిషిని తనను తాను చూసుకునేటట్టు గమనించేటట్టుగా చేయటం, మనిషి తనను గమనించుకుంటూ తనలో చెడును పోగొట్టుకునేటట్లుగా చేయటం అయితే అప్పుడు ఈ ప్రధాన అంశాలు ఆధ్యాత్మికంగానే మిమ్మల్ని నడిపిస్తున్నాయి, ఆధ్యాత్మికంగానే నిన్ను నడవమని చెబుతున్నాయి. అప్పుడు అవన్నీ కరెక్టే. కానీ అసలు ఆధ్యాత్మికత అని ఎప్పుడు పిలువబడుతుంది అంటే నువ్వు నీలోకి వెళ్ళినప్పుడు అది ఆధ్యాత్మికత, నీకు ఆధ్యాత్మికత. నువ్వు నీలోకి వెళ్లకుండా మతపు విషయాలు వింటున్నావు, ఒక బోధకుడు చెప్పినవి, ఒక బోధకురాలు చెప్పిన మతపు విషయాలు, దైవ విషయాలు, జ్ఞాన విషయాలు, గ్రంథ విషయాలు, వాళ్ళ స్వీయ అనుభవాలు, మహిమలో మాయలో ఏదో వింటున్నావు. అది బాహ్యములో జరుగుతుంది, అది భక్తి, అది మత ప్రచారం, దైవ ప్రచారం. జ్ఞానాన్ని మీకు ఆ మతపు తాలూకు జ్ఞానాన్ని చెబుతున్నారు అంతే. అది బయట జరుగుతున్న తొంతది. ఒక బోధకుడు ఒక బోధకురాలు చెబుతుంటే నువ్వు గ్రహిస్తున్నావు. ఆధ్యాత్మికం ఎప్పుడవుతుంది అంటే ఆ బోధనల ఆధారంగా నువ్వు నీ లోపలికి వచ్చేసినప్పుడు, నువ్వు లోపలికి వచ్చేసి నిన్ను నువ్వు చూసుకోవటం మొదలు పెడితే ఆధ్యాత్మికం అవుద్ది. ఆధ్యాత్మికం నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికం కాదు. నువ్వు బయటకు వెళ్తే అది మతం, నువ్వు బయటకు వెళ్తే అది దైవ మార్గం, నువ్వు బయటకు వెళ్తే అది గురు మార్గం, నువ్వు బయటకు వెళ్తే అది ఒక జ్ఞాన గ్రంథ అనుకరణ, నువ్వు బయటకు వెళ్తే అది ఒక దైవీ మార్గ సాధన, ఒక ఉపాసన, ఏదో ఒకటి నువ్వు బయటకు వెళ్ళి చేసేదంతా ఆధ్యాత్మికం మాత్రం కాదు. ఏ పేరులతోనే పిలుచుకోవచ్చు. ఆధ్యాత్మికం అంటే అవన్నీ విని అవన్నీ నిన్ను నీ లోపలికి వెళ్ళేలా ప్రోత్సహించి నువ్వు నీ లోపలికి ఎప్పుడు వస్తావో అప్పుడు ఆధ్యాత్మికం మొదలవుద్ది, ఆత్మ గురించిన అధ్యయనం మొదలవుతుంది. ఆత్మ అంటే సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి, అంటే సృష్టి మొత్తానికి కారణభూతమైన ఏకశక్తి అని మహాత్ములు చెప్పారు. అప్పుడు అది ఏకశక్తి అయినప్పుడు మనం కూడా సృష్టిలోనే ఉన్నాంగా, కాబట్టి మనకు కారణం కూడా అదే శక్తి, మనం కూడా ఆ శక్తిలోనే ఉన్నాం. సృష్టి అంతా అందులోనే ఉంది, సృష్టి మొత్తం దాని చేత ఏర్పరచబడింది, అంటే దాని వల్లనే సృష్టి ఏర్పడుతున్నది అన్నప్పుడు మనము అందులోనే ఉన్నాం, మనం దాని వల్లనే దాని చేతనే ఏర్పరచబడ్డాం. ఒక మానవుడిగా ఉన్నాం, ఒక మానవురాలుగా ఉన్నాం, ఒక స్త్రీగా ఉన్నాం, ఒక పురుషుడిగా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఈ ప్రదేశంలో ఉన్నాం, ఇలా ఉన్నాం. అప్పుడు అదేమిటి అని మనలో మనం తెలుసుకునే ప్రయత్నం. నేను అదే అయినప్పుడు దాన్ని తెలుసుకోవచ్చుగా, నేను అందులోనే ఉన్నప్పుడు దాన్ని తెలుసుకోవచ్చుగా, నాలోనూ అదే ఉన్నప్పుడు దాన్ని తెలుసుకోవచ్చుగా, నేను అదే అయినప్పుడు దాన్ని తెలుసుకోవడం తేలిక కదా నాకు. అలా నా లోపలికి నేను వచ్చినప్పుడు, నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు, అది నేనే అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి ఆత్మ అని పేరు పెట్టారు కనుక ఆ ఆత్మను అధ్యయనం చేస్తున్నానంటే నేను ఆత్మగా ఎలా ఉన్నాను, ఆత్మ నేనుగా ఎలా అయ్యింది, శరీరం నేను అనుకుంటున్నాను కదా, ఈ శరీరము నేను అనుకునే భావనకి ఆత్మ నేను అనుకునే భావనకి ఉన్న సంబంధ బాంధవ్యములేంటి అని నా గూర్చి నేను విస్తృతంగా తెలుసుకునే ప్రయత్నం. శరీర భావన నుండి ఆత్మభావన వరకు చేసే ప్రయాణం ఆధ్యాత్మికం. అదే ఆత్మ గూర్చిన అధ్యయనము. అధ్యయనము అంటే స్టడీ, చదువు, పరిశీలన, అన్వేషణ, పరిశోధన, ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. అది ఆధ్యాత్మికం అవుతుంది. ఇప్పుడు అది ఆధ్యాత్మికం అయినప్పుడు ఆ ఆధ్యాత్మికతలో మొత్తం ఏకశక్తి, సృష్టి శక్తిని ఆత్మ అని పిలిచారు కదా, విశ్వశక్తిని, పేరది. అంటే విశ్వశక్తి మొత్తం ఒక్కటిగానే ఉన్నదని అర్థమైంది. సృష్టి విభిన్నంగా కనబడుతూ ఉన్నది కానీ విశ్వశక్తి మొత్తం ఒక్కటిగానే ఉన్నదని అర్థమైనటువంటి మహాత్ములు, మహానుభావులు దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. దాన్ని బ్రహ్మము అని కూడా పిలిచారు. ఇప్పుడు మనం ఆధ్యాత్మికం అంటే ఆత్మశక్తి అనే పదం నుంచి పుట్టింది. అయినప్పుడు అది ఒక్కటిగా ఎలా ఉంది, ఎలా తెలుసుకున్నారు ఆ మహాత్ములు? తమలోకి తాము వెళ్ళారు. నేను ఈ శరీరాన్ని నడుపుతున్నది ఏంటి,
మనిషి మరణించినప్పుడు శరీరము ఎక్కడే ఉంటుంది, నేను శరీరము, ఈ శరీరము నేనే అని ఎంతకాలం జీవించాను, 80 ఏళ్ళు జీవించాను, 90 ఏళ్ళు జీవించాను, 100 ఏళ్ళు జీవించాను, మరణం వచ్చింది. మరణం వచ్చినప్పుడు శరీరం ఇక్కడే ఉంది. నేను 80, 90, 100 ఏళ్ళు జీవించిన శరీరం ఇక్కడ ఉండిపోయింది. అరే ఇది నేను అనుకోను కదా జీవించాను, ఇదే నేను అనుకోను కదా ఇంతకాలం దీనికోసం ఇన్ని ప్రయత్నించుకున్నాను, మరి ఇది ఇక్కడే ఉందిగా, మరణించటువంటి శరీరం ఏమైపోలేదు, ఇది ఇక్కడే ఉందిగా అన్నప్పుడు ఏం జరిగింది అంటే ప్రాణము పోయింది అన్నారు. అప్పుడు ఆ ప్రాణం ఏంటి అని పరిశోధనకు మళ్ళీ మొదలైంది, ఒక ఛాన్స్ దొరికింది. పోయింది ప్రాణమైనప్పుడు, శరీరం ఇక్కడే ఉన్నప్పుడు, ఓహో అంటే శరీరము మాత్రమే నేను కాదనమాట, ఎన్నాళ్ళు ఈ శరీరాన్ని నడిపి ఉంచినటువంటి ప్రాణము అని పిలువబడుతున్నటువంటి శక్తి నాలో ఉన్నదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాణశక్తి ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టారు. అది తెలుసుకోవాలంటే శరీరము నేను అనుకున్నప్పుడు శరీరము బాహ్యానికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. శరీరము నేను అనుకున్నప్పుడు ప్రయాణం అంతా బయటకే ఉంది. కన్ను బయటకు చూస్తుంది, చెవి బయటకు వింటుంది, ముక్కు బయటకు వాసన చూస్తుంది, నోరు బయటకు మాట్లాడుతుంది, నాలుక బయట విషయాలను రుచులు తెలుసుకుంటుంది, చర్మం మొత్తం బయట నుంచే స్పర్శలు గ్రహిస్తుంది. స్త్రీ పురుష శారీరక సంబంధాలు, జీవిత భాగస్వామి బయటవారు ఇంకొకళ్ళు ఉండాలి, మొత్తం బయటకే గ్రహింపు ఉంది, అన్ని బయటకు వెళ్తాయి శరీరము నేను అనుకున్నప్పుడు. మరి శరీరము నేను అనుకున్నప్పుడు ఈ శరీరం ఇక్కడే ఉండిపోయింది, నేను ఇలా బయటకు వెళ్తూనే బతికేశాను. మరణంలో శరీరం ఇక్కడే ఉండిపోయింది. 80, 90, 100 సంవత్సరాలు నేను బయటకు వెళ్తూ గడిపేశాను. ఎందుకంటే అంత బయటకే ఉంది కనుక, ఇది నేనే అనుకున్నాను కనుక అలా బయటకు పోతూ నాకు దొరికినవి కావలసినవి సంపాదించుకుంటూ ప్రయత్నించుకుంటూ, దొరికినప్పుడు సుఖమని దొరకనప్పుడు దుఃఖమని బయటకు వెళ్తూ బతికాను. కానీ మరణంలో ఇది ఇక్కడ ఉండిపోయింది. మరణంలో ఇది ఇక్కడ ఉండిపోయినప్పుడు అసలు ఏం జరిగిందంటే ప్రాణం పోయింది. అంటే ఒక శక్తి ఇప్పటి వరకు దాన్ని నిలిపి ఉంచింది, ఆ శక్తి లేదు, ఇప్పుడు ఈ శరీరంలో లేదు. అంటే నేను ఇప్పుడు ఈ శరీరమా శక్తి అనే అనుమానం వచ్చింది. అప్పుడు నేను శక్తిని అనేటువంటి విచారణలో పరిశీలనలో నాకు నేను తర్జన భర్జనలు పడి నన్ను నేను అన్వేషించుకోవటంలో, ఈ మరణాన్ని అన్వేషించినప్పుడు, ఈ శరీర భావాన్ని అన్వేషించినప్పుడు, నేను శరీరమే అని నేను బ్రతికిన బ్రతుకుని అన్వేషించినప్పుడు ఎప్పటి వరకు నన్ను బ్రతికించింది ఉంచింది శక్తి అని తెలిసింది. అదే ప్రాణశక్తి అని పిలువబడింది. అప్పుడు నాలో ఉన్న ప్రాణశక్తి ఏంటని తెలుసుకునే ప్రయత్నం మొదలైంది. అలా ప్రయత్నం చేయాలి అంటే అప్పటి వరకు నాకున్నటువంటి ఈ శరీరము నేనే అన్న భావాలు నాకు అడ్డుపడుతున్నాయి. ఈ శరీరము నేనే అన్నటువంటి భావనతో నా వయస్సు ఎంతో, వింటున్న వాళ్ళు మీ వయస్సులు ఎంతో, చెబుతున్న నా వయస్సు ఎంతో, అంటే నా వయసు 55 సంవత్సరాలు. 55 సంవత్సరములు ఈ శరీరము నేనే అన్న భావనతో వేరే ఆలోచన లేకుండా శరీరములకు సంబంధించినటువంటి శరీర ఇంద్రియములను ఉపయోగించుకుంటూ బయటకు ప్రయాణించి ప్రపంచములో నాకు కావలసిన వాటి కోసం ప్రయత్నములు చేసి సాధించి అనుభవించి, నేను పొందినప్పుడు పొందిన సుఖములు, పొందలేనప్పుడు పొందిన దుఃఖములు అన్నింటినీ అనుభవంగా లోపల ఉంచుకున్నాను కనుక అవన్నీ ఇప్పుడు శరీర భావననే పెంచుతున్నాయి. దాన్నే మనసు అని పిలిచాను. ఆ జ్ఞాపకాలే మనసు, అవే ఆలోచనలు. ఇప్పుడు నేను నా ప్రాణశక్తిని తెలుసుకుందాము అనుకుంటే ఇవన్నీ నాకు అడ్డం వచ్చేస్తున్నాయి. శరీర భావాలు మనోభావాలు అడ్డం వచ్చేస్తున్నాయి. ఎందుకంటే శరీరంతో బయటకు వెళ్ళడం అలవాటు అయిపోయింది. కాబట్టి నాకు అడ్డం వస్తున్నటువంటి ఈ శరీర మనోభావాలను నేను కాసేపు ఆపాలి. ఆపితే కానీ నేను శక్తి ఏంటని ప్రయత్నించుకోలేను. అంటే జ్ఞానపరంగా, తర్కపరంగా, విచక్షణ పరంగా చర్చించుకున్నప్పుడు నాలో నాకు శరీరాన్ని నడిపేది శక్తి అని, మరణాన్ని పరిశీలించినప్పుడు, నా శరీరాన్ని పరిశీలించినప్పుడు, జీవితాన్ని పరిశీలించినప్పుడు అర్థమైంది. కానీ అనుభవంగా నాకున్నదేంటి నా లోపల అంటే ఈ శరీరము నేనే అని నేను అనుభవించిన సుఖదుఖాలు ఉన్నాయి. ఈ శరీరము నేనే అని నేను ప్రయత్నించిన ప్రయత్నాల తాలూకు జ్ఞాపకాలు ఉన్నాయి. మొత్తం ఈ శరీరము నేనే అని ప్రపంచం నుంచి బయటకు వెళ్ళి ప్రపంచంలో నేను గ్రహించిన విషయాల తాలూకా మొత్తం అనుభవాలు అనుభవంగా ఉండిపోయినాయి, బలంగా ఉన్నాయి, అనుభవంగా ఉన్నాయి. శక్తిని నేను అనేది విచారణలో జ్ఞానపరంగానే తెలిసింది, అనుభవం కాదు అది. అందుకని నేను ఎంత ప్రయత్నించినా అనుభవాలను దాటి లోపలికి వెళ్ళలేకపోతున్నాను.
అయితే ఆ ప్రయత్నం ఆధ్యాత్మికత. నా లోపలికి నేను వచ్చి ఇలా నా శరీర భావాలు ఉండిపోయినాయి, శరీరంతో నేను బయట అనుభవించిన భావాలు నాకు అడ్డం పడుతున్నాయి, ఆ భావాలలో నాకు సుఖదుఖాలు నేను ఏర్పరుచుకున్నాను శరీరం నేనన్న భావంతో. పంచేంద్రియ సుఖములు పంచేంద్రియ దుఃఖములు నాకు అనేకం ఉన్నాయి, ఆ దుఃఖాలు వద్దని సుఖములు కావాలని నేను నిరంతరం ప్రయత్నిస్తూ సాగుతున్నటువంటి జీవితం నాకు అలా స్థిరపడిపోయింది నా లోపల. ఆ స్థిరత్వం నాకు కనబడుతుంది లోపలికి వెళ్తే. ఈ శరీరమే నేనన్న భావాన్ని పెంపొందించే స్థిరమైన జ్ఞాపకాలు, నమ్మకాలు, భావాలు లోపల ఉన్నాయి. అవి అడ్డం పడుతున్నాయి. అంటే నా మనసే నాకు అడ్డం పడుతుంది, నా శరీరమే నాకు అడ్డం పడుతుంది. కారణం, ఎంతకాలము నేను అనుభవించింది శరీరము నేనన్న భావాన్నే గనుక. అలానే శరీరము నేనన్న భావం తప్ప అంటే కానే కాదు. శరీరము మరణించే వరకు నిజమేగా, నేనేగా, అది ఉండాల్సిందేగా. మరణించే వరకు శరీరంతో పంచేంద్రియ సుఖములు అనుభవించాల్సిందేగా, పంచేంద్రియ దుఃఖములు రాకుండా చూసుకోవాల్సిందేగా. కాబట్టి జీవించిన జీవన విధానం తప్పు కాదు. అయితే శరీరము మాత్రమే, మనసు మాత్రమే నేను అనుకుంటూ ప్రాణశక్తిని తెలుసుకోకుండా, అంటే మనసుకి శరీరమునకు ఆధారమైన ప్రాణశక్తిని తెలుసుకోకుండా జీవించిన జీవితం తప్పు. ఎందుకనంటే ప్రాణశక్తిని తెలుసుకోకుండా శరీరము నేను అనుకొని శరీర మనస్సులతో జీవించిన జీవితము తీవ్రమైనటువంటి ఆశలకు, కోరికలకు అది లోబడిపోయింది, అహంకారానికి లోబడిపోయింది. దానివలన సాటి మనుషులతో చూసుకొని పోల్చుకొని నేను పొందగలిగినప్పుడు అహం పెరిగింది, నేను ఎదుట వాళ్ళకంటే ఎక్కువలో ఉన్నాను అనుకున్నప్పుడు అహం పెరిగింది, ఆనందం పెరిగింది. వాళ్ళకంటే తక్కువలో ఉన్నాను, నా అనుభవాలు, నా కోరికలు, నా ఆశలు తక్కువలో ఉన్నాయి, నేను పొందినవి తక్కువలో ఉన్నాయి అన్నప్పుడు నాకు అహము తగ్గి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కలుగుతున్నాయి, చెడు గుణాలు కలుగుతున్నాయి. వాళ్ళకి హాని చేద్దాం అనిపిస్తుంది, వాళ్ళది లాక్కుందాం అనిపిస్తుంది. నాకు సరిపోనప్పుడు ఎదుటి వాళ్ళది లాక్కుందాం అనిపిస్తుంది, వాళ్ళ మీద దాడి చేద్దాం అనిపిస్తుంది. అంటే నా అహము, నా మనసు డామినేట్ చేస్తున్నాయి. ఎప్పుడు శరీరము మనసు మాత్రమే నేను అనుకున్నప్పుడు మనసు డామినేట్ చేస్తుంది, శరీరంని మాత్రమే పరిమితంగా నేను అనుకున్నప్పుడు అహము ఏర్పడింది, అహము డామినేట్ చేస్తుంది. ఈ రెండింటి వలన ఒక మనిషి ఇంకొక మనిషికి హాని చేసుకుంటూ, ఒక మనిషి ఇంకొక మనిషిని ఇబ్బంది పెట్టుకుంటూ, అది కుటుంబం అయినా బయటైనా ఘర్షణలతోనే, తక్కువ ఘర్షణలో చిన్న ఘర్షణలో, ఎక్కువ ఘర్షణలో పెద్ద ఘర్షణలో, మొత్తానికి ఘర్షణలతో జీవితం గడుపుకుంటున్నారు. ఎప్పుడైతే ఆధ్యాత్మికత వచ్చిందో, నీ లోపలికి నువ్వు వచ్చి నిన్ను నువ్వు గమనించుకోవాలి, నిన్ను నువ్వు చూసుకోవాలి, నువ్వు ప్రాణశక్తి స్వరూపము, నీలో ఉన్న ప్రాణశక్తే నీ మనసుని, నీ శరీరాన్ని ఎప్పటి వరకు నిలిపి ఉంచింది. కాబట్టి నువ్వు ప్రాణశక్తి అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ ప్రాణశక్తే అనంత ఆత్మశక్తి, దాన్నే ఆత్మశక్తి అని పిలిచాము. ఆ ప్రాణశక్తిని తెలుసుకోవటమే ఆత్మశక్తిని తెలుసుకోవటము. ఆ ఆత్మశక్తిని తెలుసుకునే ప్రయత్నమే ఆత్మగూర్చిన అధ్యయనము, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికము అని మహాత్ములు చెప్పారు. అలా నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు అది ఆధ్యాత్మిక చదువు అయింది. నువ్వు చదువుతున్న చదువు ఆత్మకు సంబంధించినటువంటి చదువు కనుక అది ఆత్మజ్ఞాన చదువు అయింది. ఇక్కడ ఏముందంటే ఏమి లేవు, నువ్వు ఒక్కడే ఉంటావు, నువ్వు ఒక్కదానివే ఉంటావు. అది కూడా నీ లోపల ఉంటావు, నీ బయట ఉండవు. నీ లోపల ఉన్నటువంటి నీ భావములను, అంటే మనసులో ఉన్నటువంటి నేను శరీరము అనేటువంటి భావనతో మనం ఏర్పరుచుకున్నటువంటి బంధాలు ఏమున్నాయో, బయట ప్రపంచం నుంచి గ్రహించిన అనుభూతులు, అనుభవాలు ఏమున్నాయో అవన్నీ ఒకసారి చూసుకొని, అందులో నాకు ఏర్పడినటువంటి గుణములు, స్వభావములు ఏమున్నాయో ఆ చెడుని నేను గమనించుకొని, నేను శక్తిని, నేను ప్రాణశక్తిని, శరీరం మాత్రమే కాదు, మనసు మాత్రమే కాదు, శరీరానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. శరీరానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందంటే ఇక మనసుకు నిర్వీర్యం అయిపోతుంది, దానికి ఆధారత లేదు. మనసు శరీరం ఉంటేనే నిలబడి ఉండగలదు. కనుక ఎప్పుడు శరీరం నిర్వీర్యం అయిపోయిందో అప్పుడు మనసు కూడా నిర్వీర్యం అయిపోయింది. శరీరానికి మనసుకి ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయి, ప్రాణశక్తికి ఎక్స్పైరీ డేట్ లేదు, అది శాశ్వతము. కనుక నేను ముందు ప్రాణశక్తిని తెలుసుకోవాలి అంటే నా శరీర మనస్సులను అధిగమించాలి. అధిగమించాలి అంటే
మనస్సు యొక్క బలముతో కోరికలతో ఈడ్చుకుపోయేది మనసు, అహంకారంతో ఈడ్చుకుపోయేది నేనన్న శరీర భావన. ఈ రెండిటిని సమన్వయపరుచుకోవాలి. జాగ్రత్తగా వీటిని మొత్తం పోగొట్టుకోవడం కుదరదు. ఎందుకంటే శరీరం ఉన్నంత వరకు మనసు ఉండాల్సిందే. మనసు లేకుండా శరీరం నడక కుదరదు. కాబట్టి మొత్తంగా వీటిని పోగొట్టుకోవడం కుదరదు. మరి ఏం ఉంచుకోవాలి, ఏమి తీసేయాలి అంటే అహంకారపూరితమైన చెడుని తీసేయాలి, మంచిని ఉంచుకోవాలి. ఆశ, అత్యాశ, దురాశ పూరితమైన కోరికల చెడుని తీసేయాలి, మంచిని ఉంచుకోవాలి. అంటే మంచి మనసు ఉండాలి, మంచి అహం ఉండాలి. అప్పుడు మంచి మనసు మంచి అహము అయినప్పుడు అవి ఇతరులకు ఇబ్బంది కలిగించవు, ఇతరులకు బాధ కలిగించవు, ఇతరులకు నొప్పి కలిగించకపోగా జ్ఞానము నువ్వు నేర్చుకొనటం వలన, నీకు జ్ఞాన బోధలు అందటం వలన నువ్వు ఇతరులకు మేలు చేసేటువంటి పనులు కూడా చేస్తావు. అంటే మంచిని చేస్తావు, మంచిగా పొందుతావు, మంచిగా ఇతరులకు ఇస్తావు. రెండు జరుగుతూ ఇచ్చిపుచ్చుకోవటాలు. ఇది సాధారణ సామాన్య జీవితం ఆధ్యాత్మికతలో ఇలా సాగుతుంది. ఇలా సాగితే నీది ఆధ్యాత్మికత. అది మతంలో ఉన్నా, మార్గంలో ఉన్నా, గురువుతో ఉన్నా, ప్రచారకులతో ఉన్నా, ఎవరితో ఉన్నా ఇలా సాగుతుంటే కరెక్టే. నువ్వు ఎక్కడైనా ఉండి ఎవరితోనైనా ఉండు, నీ లోపలకు నువ్వు వెళ్తుంటే అప్పుడు అది ఆధ్యాత్మికమే, కరెక్టే. ఇది బేసిక్గా మంచిగా ఉన్నప్పుడు ఏమైందంటే ఇలా మంచిగా ఎవరు ఉండగలుగుతారు, చెడును చెయ్యకుండా ఎవరు ఉండగలుగుతారు అంటే తన అహంకారం మీద తనకు అదుపు వచ్చిన వాళ్ళు, తన మనస్సు అంటే తన కోరికల మీద తనకు అదుపు వచ్చిన వాళ్ళు, అంటే మొత్తంగా తన శరీరం మీద తన మనసు మీద అదుపును సంపాదించుకున్న వాళ్ళు మాత్రమే చెడు చేయకుండా మంచిగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే శరీర మనస్సులు నీ అదుపులోకి వచ్చినాయో అప్పుడు నువ్వు ప్రాణశక్తిని తెలుసుకుందామని ప్రయత్నం చేసినప్పుడు, నువ్వు ఆగు అన్నప్పుడు శరీర మనస్సులు ఆగుతూ ఉంటాయి, నీ మాట వింటూ ఉంటాయి. ఎందుకంటే అదుపులోకి వచ్చినాయి కనుక. వాటిని నువ్వు శాశ్వతంగా ఆపనవసరం లేదు, తాత్కాలికంగా కొద్దిసేపు ఆపి. ఎందుకంటే శరీరం మరణం వస్తేనే శాశ్వతంగా ఆగుతుంది. శరీరం మరణంతో శాశ్వతంగా ఆగినప్పుడు మనస్సుకి ఇంకా ఆ శరీరంతో పని అయిపోయింది. మనసు ఆ శరీరంలోకి ఉండలేదు, ఎందుకని శరీరం నశించిపోయింది కనుక ఆ మనసు కూడా ఏం చేయలేదు, నిర్వీర్యం అయిపోయింది. మనసు ఏం చేయాలన్నా శరీరం ఉండాలి. ఇది మరణంతో జరుగుతుంది కనుక మరణం వచ్చే వరకు శరీర మనస్సులను శాశ్వతంగా ఆపటం కుదరదు. అందుకని దాన్ని మంచిగా ఉంచుతాం, మంచిగా కదుపుతాం, చెడును వదిలేస్తాం. అలా మంచిగా కదుపుతూ మంచిగా జీవిస్తూ శరీరమునకు అవసరమైనటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక, భౌగోళిక అన్ని రకాలుగా అవసరమైనటువంటి వాటిని, రక్షణలను సంపాదించుకునేలా మంచిగా, ధర్మంగా, చక్కగా సంసార జీవితం గడుపుతూ, కుటుంబ జీవితం గడుపుతూ కొంత సమయాన్ని మిగిల్చుకోవటం. అనేక సార్లు అనేక శీర్షికల్లో చెప్పాను ఆధ్యాత్మికత అంటే ఇది. కొంత సమయాన్ని మిగిల్చుకొని ప్రశాంతంగా కూర్చొని నీ లోపలికి నువ్వు వెళ్ళే ప్రయత్నం చేయి. అన్నీ నీకే అర్థమవుతాయి. నువ్వు ఒక జ్ఞానస్వరూపానివే. నీలో ఉన్న ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి, అది జ్ఞానస్వరూపమే. నీకే చక్కగా అర్థమవుతాయి. ముందు నీ లోపలికి వెళ్ళు, నీ తప్పులు గ్రహించుకో, ఆ తప్పుల్ని సరిచేసుకో, ఇతరులకు మంచి చేయటం మొదలుపెట్టు, ఇతరులకు మేలు చేయి. ఇతరులకు మేలు కలిగేలా నువ్వు సంపాదించుకో, ఇతరులకు హాని కలిగేలా నువ్వు సంపాదించుకోబాక. నువ్వు మంచిగా సంపాదించుకో, ఇతరులకు మంచి చేయి. మొత్తం జీవితం ఇలాగే ఉండాలి. ఇలా ఉన్నప్పుడు అది నీ అదుపులోకి వచ్చింది కనుక కాసేపు, రోజుకు ఒక అరగంటో, గంటో, 2 గంటలో, అంటే కాలము నీకు ఇక్కడ సమయాన్ని కూడా సమకూరుస్తుంది నీ ప్రయత్నాన్ని బట్టి. ఎందుకని శరీరం ఇచ్చినటువంటి ప్రకృతి ఏదుందో, ప్రకృతి సృష్టి ఏదుందో, మన శరీరం దాని ద్వారానే వచ్చింది. ఈ శరీరంలో కాళ్ళు ఎలా ఉండాలి, చేతులు ఎలా ఉండాలి, అవయవాలన్నీ ఎలా ఉండాలి, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ ఎక్కడెక్కడ ఈ విధానంలో ఉండాలి, ఇలా పనిచేయాలనే నిర్ధారణ అంతా సృష్టిదే. అలాగే మనకు ఆకలి, పంచేంద్రియ కోరికలన్నీ సృష్టి పెట్టినవే. ఈ సృష్టి ఈ శరీరానికి ఏమేమి పెట్టిందో వాటికి అవసరమైన అన్నింటినీ బయట భౌతిక ప్రపంచంలో ఉంచింది. ఆహార పదార్థాలు బయట ఉన్నాయి, గాలి బయట ఉంది, నీరు బయట ఉంది, సూర్యరశ్మి బయట ఉంది, అన్నీ ఉన్నాయి మనం అనుభవించి బతకటానికి. ఇక్కడ
శారీరక సంబంధములకు స్త్రీ పురుషుల్ని ఏర్పరిచింది, వాళ్ళ ద్వారా సంతతి కలిగేలా ఏర్పరిచింది. బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు అన్ని సృష్టి ఏర్పరిచింది. ఎందుకని నా నుంచే నాకు బిడ్డలు పుడుతున్నప్పుడు బంధం లేకుండా ఎలా ఉంటుంది, బంధుత్వం లేకుండా ఎలా ఉంటుంది? బంధం బంధుత్వం కూడా సృష్టి ఏర్పరిచేసింది. నువ్వే వాటిని పారయ్యక్కర్లా, ఏర్పాటు చేయబడిని. కాబట్టి వాటిని అనుభవిస్తూ వాటిని గ్రహిస్తూ కొద్ది సమయం కేటాయించుకుంటే ప్రకృతి నీకు ఇప్పుడు శరీర భావనలో శరీరానికి అవసరమైన సర్వము, బంధాలు, బంధుత్వాలు, ఆహార పదార్థాలు, గాలి, వెలుగు, నీరుతో సహా సర్వము ఎలా సమకూర్చి పెట్టిందో నువ్వు ప్రాణశక్తి ప్రయత్నము, అంటే నేను ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నము, ఆధ్యాత్మికతలో అంటే నీలోకి నువ్వు ప్రవేశించి ఆధ్యాత్మికతలోకి ప్రవేశించి నీలో చెడు గుణాలను పోగొట్టుకోవాలని చేసే ప్రయత్నము, మంచిని పెంచుకోవాలని చేసే ప్రయత్నము, ఆత్మగూర్చిన అధ్యయనము నువ్వు చేస్తున్నప్పుడు దానికి అవసరమైన సమయమును మిగిల్చి నీకు ఇచ్చేటువంటిది ఏర్పాటు కూడా సృష్టి చేస్తుంది. ఇది మహిమ కాదు, మాయ కాదు. యద్భావం తద్భవతి. ఒక మనిషి ఇక్కడ ఉండటానికి అవసరమైన అన్ని వనరులు, అన్ని వసతులు ఏర్పాటు చేసినటువంటి సృష్టి ఎంతకాలం? 100 సంవత్సరాలు. అలా కోట్ల సంవత్సరాల నుంచి మనుషులకు ఏర్పాటు చేయబడుతూనే ఉంది. మళ్ళీ ఇంకా కోట్ల సంవత్సరాలకి మనుషులకి ఏర్పాటు చేయబడుతూనే ఉంటుంది కూడా. అలా మనుషులకే కాదు, జంతువులకి, సృష్టిలో ఉన్న అన్నింటికీ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఉన్నప్పుడు నేను అనంత ఆత్మశక్తిని, సృష్టి శక్తిని, విశ్వశక్తిని నేనే అని తెలుసుకునే ప్రయత్నంలో, నా ప్రాణశక్తిని నేను తెలుసుకునే ప్రయత్నంలో, నా ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో, నా సాధనలో, నా ఆధ్యాత్మిక సాధనలో, నా అంతరంగ సాధనలో కాలాన్ని నాకు సృష్టి ఎందుకు ఇవ్వదు? ఇస్తుంది. కానీ నా ప్రయత్నం ఏంటో చూస్తుంది. ఆ ప్రయత్నం నిజాయితీనా కాదా, నిర్మలమా కాదా, నిజంగానా కాదా? అందుకని యద్భావం తద్భవతి అని చెప్పారు మహాత్ములు. అందుకని ముందు మీరు ప్రయత్నించి కొంతకాలాన్ని ఏర్పాటు చేసుకుంటానికి ముందు మీరు ప్రయత్నించండి. అసలు మీకు ఆ ఇంట్రెస్ట్ కలిగితేనే ప్రయత్నిస్తారు. పావు గంట, అరగంట, గంట మీరు ఒక ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం నిజమైనప్పుడు, మీ అంతరంగం నిజమైనప్పుడు, మీలో అన్వేషణ నిజమైనప్పుడు, మీలో చెడును పోగొట్టుకోవడానికి మీరు నిజంగా ప్రయత్నించినప్పుడు, మీలో మంచిని పెంచుకోవడానికి మీరు నిజంగా ప్రయత్నిస్తున్నప్పుడు వాటికి అవసరమైన అన్నిటినీ, ఆ జ్ఞానాన్ని కూడా, ఆ సమర్థతను కూడా, ఆ శక్తిని కూడా సృష్టి సమకూరుస్తుంది. బతకడానికి ఆహార పదార్థాలు సమకూర్చాల, పీల్చడానికి గాలిని సమకూర్చాల, తాగడానికి నీటిని సమకూర్చాల, బ్రతకడానికి వెలుగును సమకూర్చాల, కట్టుకోవడానికి బట్ట సమకూర్చాల, అన్నీ సమకూర్చింది. అప్పుడు ఇది సమకూరుస్తుంది. చెడును పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే చెడును పోగొట్టుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని కూడా అది నీకు సమకూరుస్తుంది. అయితే నీ ప్రయత్నం నిజమా కాదా? ఎంత నిజం, ఎంత ప్రయత్నిస్తున్నావు? దొంగ ప్రయత్నం అయితే కుదరదు, పైకి అనుకుంటే కుదరదు. అందుకని నీ ప్రయత్నం, నీకు ఎంత శక్తి ఉందో, నీకు ఎంత మేధస్సు ఉందో, నీకు ఎంత బలం ఉందో అంత సంపూర్ణతతో నువ్వు ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు అది నిజమని సృష్టి శక్తి గుర్తించినప్పుడు నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తుంది, నీకు ఆ వివేకాన్ని ఇస్తుంది, నీకు ఆ విచక్షణని ఇస్తుంది. ఎందుకని ఇచ్చేదంతా సృష్టి శక్తే. ఇప్పుడు ఇవ్వబడింది కూడా సృష్టి శక్తి వల్లనే. కానీ ప్రయత్నం ఉండాలి. ఇక్కడ ప్రయత్నించకుండా డబ్బు రాదు, ప్రయత్నించకుండా వస్తువులు రావు. ఎన్నో ప్రయత్నాలు చేస్తేనే సృష్టిలో మనిషికి అవసరమైన ఇన్ని వినియోగ వస్తువులు తయారైనాయి. ఇప్పుడు కూడా ప్రయత్నించి వాటిని ఉత్పత్తి చేస్తూనే ఉన్నారు. భౌతిక వస్తువులన్నీ కూడా, భౌతిక విషయాలన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా సృష్టిలో మనిషి చేత జరుగుతున్నాయి, ప్రయత్నంతోనే జరుగుతున్నాయి, ప్రయత్నంతోనే ఏర్పడుతున్నాయి, ప్రయత్నంతోనే ఆ వినియోగ వస్తువులు తయారవుతున్నాయి, ఆహార పదార్థాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అలాగే ఆధ్యాత్మికతలో కూడా చెడును పోగొట్టుకోవడానికి ప్రయత్నం కరెక్ట్గా చేసినప్పుడు, నిజాయితీగా చేసినప్పుడు ఆ చెడును పోగొట్టుకోవడానికి అవసరమైనటువంటి శక్తి, సామర్థ్యములు నీకు ఇవ్వబడతాయి. నీలో చెడు తీసేయబడుతుంది. అది సృష్టి శక్తి చేతిలోనే ఉంది. ఎందుకని నిన్ను పుట్టించింది, నువ్వు పుట్టించబడ్డావు. అంటే తీసేయబడుతుంది అన్నప్పుడు మహిమ కాదు అది. ఎందుకని నువ్వు పుట్టించబడ్డావు, నువ్వు మరణించబడుతున్నావు, చంపబడుతున్నావు. మధ్యలో నీ శరీరం మార్పులకు లోను చేయబడుతున్నది. నీ శరీరమునకు అవసరమైన అన్నీ అందించబడుతున్నవి. నీ కళ్ళు చూడటానికి, నీ చెవులు వినటానికి, నీ ముక్కు వాసన పీల్చడానికి, నీ చర్మం స్పర్శలు తెలుసుకోవటానికి, నీ
స్వరపేటిగా మాట్లాడటానికి, నీ నాలుక రుచులు తెలుసుకోవటానికి, నీ కాళ్ళు నడవటానికి, నీ చేతులు కదలటానికి, యావత్ శరీరము పనిచేయటానికి అవసరమైనటువంటి సమస్త శక్తులు సృష్టి ఇచ్చింది. వాటి పనితీరుని సృష్టి నిర్ణయించింది. అలాంటప్పుడు నీలో చెడును పోగొట్టడం సృష్టికి ఎంతసేపు, సృష్టి శక్తికి ఎంతసేపు? కానీ నీ ప్రయత్నాన్ని చూస్తుంది. నీ ప్రయత్నం కరెక్ట్ అయినప్పుడు, ఎందుకని నేను పరిమిత మనిషినని అనుకుంటున్నావు గనుక, శరీర భావనలో ఉన్నావు గనుక, ప్రయత్నం కరెక్ట్ అయినప్పుడు నీలో చెడును పోగొట్టుకోవడానికి అవసరమైన శక్తి సామర్థ్యములు ఇవ్వబడి చెడు తీసేయబడుతుంది. అలాగే నీలో మంచిని పెంచుకోవడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యములు ఇవ్వబడి మంచి పెంచబడుతుంది, కూర్చబడుతుంది, సమకూర్చబడుతుంది. ఎందుకని అన్నీ సమకూర్చబడుతున్నాయి. ఆ జ్ఞానం ఇవ్వబడుతుంది, అజ్ఞానం తొలగించబడుతుంది. అలాగే నువ్వు ప్రయత్నించి నేను ప్రాణశక్తిని తెలుసుకుందామని ప్రయత్నం చేసినప్పుడు, ఆ ప్రయత్నం నిజమైనదైనప్పుడు, ఆ ప్రయత్నంలో నువ్వు చేయగలిగినంత ప్రయత్న సాధన సంపూర్ణంగా చేస్తున్నప్పుడు, నీకున్న శక్తి సామర్థ్యాలతో నువ్వు సంపూర్ణ సాధన చేసినప్పుడు, ఆ ప్రాణశక్తిని నేనని తెలుసుకుంటానికి అవసరమైన సంపూర్ణ సాధనకు అవసరమైన జ్ఞానము, సమయము అన్నీ ఇవ్వబడతాయి. ఇవ్వబడిన జ్ఞానాన్ని, సమయాన్ని నువ్వు దుర్వినియోగపరచకుండా ఉపయోగించుకుంటున్నప్పుడు ఆ అనుభవం కూడా అందించబడుతుంది. ఎందుకని అనుభవాలన్నీ అందించబడినవే. కంటికి అనుభవం అందించబడింది, దృశ్యానుభవం. చెవికి శబ్దానుభవం అందించబడింది, నోటికి మాట అందించబడింది, నాలుకకు రుచి అనుభవం అందించబడింది, చర్మానికి స్పర్శ అనుభవాలు అందించబడినాయి. స్త్రీ పురుష శారీరక సుఖములకు అవసరమైనటువంటి స్త్రీని విడిగా, పురుషుణ్ణి విడిగా, వీరి అవయవ సంపదలు విడివిడిగా అందించబడిని, పెట్టబడిని, అనుభవాలు అందించబడుతున్నాయి నిరంతరం. అన్నీ అందించబడినవి ఇక్కడ. కాబట్టి నేను ప్రాణశక్తిని, అనంతాత్మశక్తిని అనే ప్రయత్నంలో నీకు అవసరమైన జ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు నువ్వు శ్రద్ధగా మార్గంలో ప్రయాణిస్తే, నిజాయితీగా ప్రయాణిస్తే నీకు ఆ జ్ఞానం అందించబడుతుంది, నీకు ఆ చదువు అందించబడుతుంది. తత్సంబంధిత సాధనలకు అవసరమైనటువంటి సమయము కూడా అందించబడుతుంది, ఆ జ్ఞానము మళ్ళీ అందించబడుతుంది, ఆ అనుభవము అందించబడుతుంది. ఇక్కడ ప్రయత్నం ఎంత ఉన్నది అనేది మాత్రమే గమనించబడుతున్న విషయం, గమనించబడుతుంది అది. అందుకని యద్భావం తద్భవతి. ఎందుకని నేను మనిషిని, విడిగా ఉన్నాను, అహం, నేను ఈ శరీరం అనే అహంకారము, పరిమిత భావన నాకు ఉన్నవి గనుక, నేను అనంతాత్మశక్తినన్న ఎరుకను పొందిన ఏకత్వ భావనలోకి వెళ్ళలేదు గనుక, విభేద భావనలో ఉన్నాను గనుక అన్నీ అందించబడతాయి. నేను ప్రయత్నించాలి. ఎందుకని ఇప్పుడు నేను ప్రయత్నించే బతుకుతున్నా శరీరంతో. కాబట్టి నా ప్రయత్నానికి తగ్గట్టుగా అందించబడుతుంది. అందుకని ఏమండి, అసలు ఆధ్యాత్మికత వలన ఉపయోగం ఏంటి అంటే, ఆధ్యాత్మికత అంటే నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళటం, నీలో ఉన్న చెడును పోగొట్టుకునే ప్రయత్నం చేయటం, ఆ చెడు పోవటమే ఉపయోగం. అలాగే మంచిని పెంచుకునే ప్రయత్నం చేయటం, ఆ మంచిని నలుగురికి పంచే ప్రయత్నం చేయటం, మంచిగా మాత్రమే అన్నీ పొందే ప్రయత్నం చేయటం, సంపూర్ణ మంచితో నిండిపోవటం, ఇదే ఆధ్యాత్మికం, ఇదే ఉపయోగం, మంచే ఉపయోగం. అక్కడి నుంచి నేను ఈ శరీరంతో మరణించిపోను, ఈ శరీరంతో అంతమైపోను, నా శరీర మనస్సులు మరణంతో నిర్వీర్యమయ్యేవి కాదు, నేను అనంతాత్మశక్తిగా మిగిలే ఉంటాను, ఎప్పటికీ నేను ప్రాణశక్తిగా, అనంతాత్మశక్తిగా ఉంటాను, నశించి లేను, నశించను, అసలు నశింపు నాకు లేదు. నశించేది రూపము మాత్రమే, అది కూడా నశించటం కాదు. అనంత ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణ సృష్టిగా, రూపాలుగా వస్తున్నది. మళ్ళీ సృష్టి రూపాలన్నీ కూడా అనంతాత్మశక్తిలో లీనమైపోతున్నవి. కాబట్టి నేను మరణించటం లేదు, నేను శక్తిని తెలుసుకొని నా ప్రాణశక్తిలో, నా అనంతాత్మశక్తిలో, ఆ భావనలో లీనమైపోతున్నాను. నేను ఇప్పుడు కూడా అనంతాత్మశక్తినే, కానీ నాకు ఆ భావన లేదు. ఇవన్నీ అందించబడతాయి, సమకూర్చబడతాయి ప్రయత్నాన్ని బట్టి. ప్రయత్నించాలి ముందు. అలా ప్రయత్నించకుండా ఇక్కడ ఏది అందించబడదు. అంటే చెడు పోవటం ఆధ్యాత్మికత వలన ఉపయోగం, మంచి పెరగటం ఆధ్యాత్మికత వలన ఉపయోగం, చెడు పోవటం వలన
నాలో చెడు గుణాలు లేకపోవటం వలన ఈర్ష్య, స్వార్థ, ద్వేష, అసూయ, అహంకారాలు ఉండవు. అవి లేకపోవటం వలన ఒత్తిడి, స్ట్రెస్, ఆందోళన, భయము, కంగారు, ఆత్మహత్య చేసుకుందామని డిప్రెషన్ భావాలు, ఇటువంటి వ్యతిరేక అభద్రతా భావాలు అసలు కలగవు. సంతృప్తిగా, ధైర్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవిస్తాను. ఇదే ఆధ్యాత్మికత వలన ఉపయోగం. ఎవరికి? వ్యక్తిగతంగా. ఇటువంటి వ్యక్తిని నేను కనుక ఇలా జీవిస్తాను కనుక నా చుట్టూ ఉన్న నా కుటుంబ సభ్యులందరూ నా వలన ఆనందంగా ఉంటారు. వారు ఆ జ్ఞానం తెలుసుకుంటే వారి వలన వారు ఆనందంగా ఉంటారు ఎవరైనా ప్రపంచంలో. కానీ నేను తెలుసుకున్న జ్ఞానం వలన ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము తెలుసుకోని వాళ్ళైనా నా చుట్టూ ఉన్న వాళ్ళు భౌతికంగా సుఖపడతారు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను కనుక. వాళ్ళ దుఃఖాలు వాళ్ళు కల్పించుకుంటే అది వేరు, నా వలన వాళ్ళకి దుఃఖం కలగదు. ఇది ఆధ్యాత్మికం వలన లాభము. అంటే ఆధ్యాత్మికంలో ప్రయాణించే ఏ మనిషి ప్రపంచంలో ఎవరికి దేనికి అసలు హాని చేయడు. అదే ఆధ్యాత్మికత వలన లాభం. వ్యక్తిగతంగా నాకు మనశ్శాంతి ఉంటుంది, శరీరం హాయిగా ఉంటుంది, కుటుంబ శాంతి ఉంటుంది, సామాజిక శాంతి ఉంటుంది, అన్ని రకాల శాంతులు నాకు ఉంటాయి. ఎందుకంటే ఆధ్యాత్మికతలో తృప్తిగా హాయిగా జీవిస్తాను కనుక. ఇది ఆధ్యాత్మికం వలన లాభం. నా వలన ఇతరులకు ఎటువంటి హాని ఉండదు. ఇది ప్రపంచానికి ఆధ్యాత్మికత వలన లాభం. ఇక్కడి నుంచి ఇక నేను అనంత ఆత్మశక్తి నన్ను ఎరుకను పొందినప్పుడు అసలు నేను మరణించను అనే సత్యం తెలుసుకుంటాను. ఇప్పుడు కూడా నేను అనంత ఆత్మశక్తినే, కానీ నేను శరీర భావనలో ఉన్నాను. ఇప్పటి వరకు శరీర భావంతో గడిపేశాను. నాకు అసలు మరణమే లేదు, నేను ఆత్మశక్తిని అని తెలుసుకుంటాను. ఆత్మశక్తే నాలో ఉన్న ప్రాణశక్తి. ఇది ఆధ్యాత్మికత వలన లాభం. నేను శాశ్వతుడను, నేను శాశ్వతురాలను అనేటువంటి భావనతో హాయిగా, సంతృప్తిగా, ఎటువంటి భయం లేకుండా, ఆదుర్ద లేకుండా, కంగారు లేకుండా, జీవన్ముక్త స్థితిలో, స్థితప్రజ్ఞ స్థితిలో, మరణాన్ని కూడా అంటే శరీరాన్ని వదలటానికి కూడా ఆనందంగా, ఒక ఉత్సవంగా, ఒక పండగలా, అది నిద్రపోయినంత సహజంగా రోజు నిద్రకెళ్ళడానికి ఎలా ఇష్టపడి నిద్రపోతామో అంత సహజంగా దాన్ని స్వీకరించేటువంటి స్వభావము, గుణము వస్తుంది. ఎందుకని? నేను శక్తిని అనేది నిజమైనప్పుడు మరణము దుఃఖం అవదు, అది నిద్ర లాంటి నిజమవుతుంది, సత్యమవుతుంది, ఆనందం అవుతుంది. ఎందుకని? పరిమిత శరీరం దగ్గర ఉండాల్సిన అవసరమే పోయింది, నాకు ఉండక్కర్లేదు. పరిమిత భావన ఎగిరిపోతుంది. జీవన్ముక్తుడుగా నాకు రెండు భావాలు తెలుస్తూ ఉంటాయి. ఒకటి అనంత ఆత్మస్థితి, ఏకత్వ స్థితి. రెండు, నేను ఆల్రెడీ శరీరంతో ఉన్నాను కనుక పరిమిత శరీర భావన. ఇప్పుడు ఈ రెండు భావాలలో మరణము అనేది పరిమిత శరీర భావనని తీసేస్తుంది, నన్ను అనంత ఆత్మశక్తి భావనలో ఉంచుతుంది కనుక, అది స్థిరమైపోతుంది కనుక, ఈ పరిమిత భావన ఎప్పుడూ పరిమితమే కనుక అది నశించిపోవడం నాకు దుఃఖం అవదు, హాయి అవుతుంది. నిజంగా నాకు జీవన్ముక్త స్థితి కలిగినప్పుడు. ఇది ఆధ్యాత్మిక వలన ఉపయోగం. ఎలా హాయిగా ఉంటుందంటే, నిద్రపోతున్నప్పుడు, నిద్రకి వెళ్ళేటప్పుడు మనకు భయమే, ఇది తిరిగి లేస్తానో లేవనో అని. నిద్రపోవడానికి మనం ఎంతో ఉత్సాహం చూపిస్తాం, నిద్రపోవాలని ఎంతో ప్రయత్నిస్తాం, నిద్ర పట్టకపోతే ఎంతో ఇబ్బంది పడతాం. నిద్ర పట్టకపోవడం దుఃఖం అవుతుంది. అందుకని నేను అనంత ఆత్మశక్తిని ఎరుకను పొందినప్పుడు, జీవన్ముక్త స్థితిని పొందినప్పుడు శరీరం వదలకపోవటమే బాధగా ఉంటుంది. ఎందుకు ఈ పరిమిత భావన ఇంకా అని. మళ్ళీ పరిమిత భావన కోసం దీనికి ఆహారాన్ని ఇచ్చి మలమూత్ర విసర్జనలు చేసి ఈ పంచేంద్రియ కోరికలను నిరంతరం అదుపులో పెట్టుకొని మంచిగానే జీవిస్తూ ఎందుకు ఈ గొడవంతా అని అనిపిస్తుంది. ఎండుటాకులు అంటే ఒక చెట్టుకు పండిపోయిన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి, చెట్టు వదిలేస్తుంది. పండిపోయిన ఆకులు ఏం చేసుకోవాలి? ఇప్పుడు జీవన్ముక్తుడు అలా పండిపోయిన వాడు, జ్ఞానంలో పండిపోయాడు, అనంత ఆత్మస్థితిని పొందినవాడు, ఆ ఎరుకను పొందాడు. పొందటం అంటే కొత్తగా పొందేది కాదు, తనని తాను తెలుసుకున్నాడు, తన భావనని స్థిరపరుచుకున్నాడు. కాబట్టి పండాకు ఎండి రాలిపోయినట్టుగా, చెట్టు వదిలేసినట్టుగా తన శరీరాన్ని వదిలేయటానికి సిద్ధపడిపోయి ఉంటారు వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా. అది జీవన్ముక్త దశ. అందుకని మీరు వెనక పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు వెళ్ళి, అంటే మహాత్ములు అందించిన అనేక జ్ఞాన గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, దైవ గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇటువంటివి చదువుకుంటూ ఉంటే చాలామంది మహర్షులు ఇచ్ఛామరణము అంటే యోగాగ్ని లాంటివి రగల్చుకొని తమను తామే దహింపజేసుకున్నారు, తమ శరీరాలను తామే వదిలేశారు అనేటువంటి సందర్భాలు ఎన్నో వస్తాయి.
మరణానికి భయపడలేదు, అలా మరణించేశారు, శరీరాన్ని వదిలేశారు అని. దానికి కారణం ఏంటంటే జీవన్ముక్త దశలో నేను శక్తిని అనేటువంటి జ్ఞానం ఏర్పడినప్పుడు శరీరం అనేది పరిమిత భావనను కల్పించేది ఎప్పుడూ కూడా అనంతత్వానికి పరిమితం వ్యతిరేకం కనుక ఆ భావాన్ని వదిలేసి స్థిరభావంలో సత్యభావంలో ఉండాలనే కోరిక కలుగుతూనే ఉంటుంది. అందుకని మరణం భయం కాదు, మరణం నిద్ర లాంటిదిగా అనిపిస్తుంది. నిద్ర ఎంత సుఖంగా నిద్రకి వెళ్ళాలనుకుంటామో అలా శరీరాన్ని వదిలేటువంటి భావన అంత సుఖంగా, అంత హాయిగా, అంత ఆనందంగా ఉంటుంది. దుఃఖంగా అసలు ఉండదు. ఎప్పుడైతే శరీరం వదలటంలోనే దుఃఖం పోయిందో ఇక అసలు ఆ వ్యక్తికి దుఃఖం అనేదే ఉండదు. జీవన్ముక్తుడికి ఎంతకాలం ఉన్నా దుఃఖం ఉండదు. ఇది ఆధ్యాత్మికత వల్ల లాభం. మెయిన్ మామూలు జీవితంలో సహజంగా తీసుకుంటే తప్పులు చేయరు. తప్పులు చేయని మనిషి ఎంత లాభం అండి ప్రపంచానికి? అది ఆధ్యాత్మిక లాభం. తప్పులు చేయని వాళ్ళకి వాళ్ళ లోపల తృప్తి ఉంటే తప్ప, సంతృప్తి ఉంటే తప్ప తప్పులు చేయరు. కాబట్టి తృప్తిగా సంతృప్తిగా బతికే వాళ్ళకి అసలు దుఃఖాలుండవు, బాధలుండవు, కష్టాలుండవు, కన్నీళ్ళుండవు. అవన్నీ మనోభావనలే కదా, కోరికల నుంచి పుట్టినాయే కదా. కాబట్టి నాకెంత లాభం అండి ఆధ్యాత్మికత? ఇది ఆధ్యాత్మిక లాభం. అసలు సహజ జీవితంలో ఆధ్యాత్మిక లాభం ఇది. ఎప్పుడూ తృప్తిగా ఉంటాను, చనిపోయే వరకు తృప్తిగా హాయిగా ఉంటాను, సంతృప్తిగా ఉంటాను. ఇంతకు మించింది ఏముంటుంది? అదే స్వర్గం. స్వర్గం అంటే ఏంటి? అలా సంతృప్తిగా బతికేవాడి జీవితం స్వర్గమే. ఉన్నదాంతో ఉన్నంతలో హాయిగా సంతృప్తిగా బతికేవాడి జీవితం స్వర్గమే. ఇంకా మరణ భయమే పోతే అసలు భయమే లేదనుకోండి, దాన్ని మించినటువంటి స్వర్గమే ఉంది. భయం లేని జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది, భయం లేని జీవితం ఎంత హాయిగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ భయమే పోతే, అసలు నేను మరణించను, నేను శాశ్వతుడను శాశ్వతురాలను అన్న భావం తెలిస్తే, ఏకత్వ భావన వస్తే, అది రాలేదు కనుక ఇప్పుడు దాన్ని ఊహించుకోలేం. కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, నిద్రా సుఖము ఎలా ఉందో అలా సచ్చిదానందముగా ఉంటుంది అని చెప్పారు. నిద్రా సుఖము అన్నప్పుడు అది పరిమితం, నిద్రపోయి నిద్రలేస్తాం, పరిమితం అది. కానీ సుఖంగా ఉంది, హాయిగా ఉంది, నిద్రపోవాలని అనిపిస్తుంది, ఆనందంగా ఉంది, నిద్రానందం అది. నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక పొందినప్పుడు అది సచ్చిదానందం అన్నారు. ఎందుకనంటే అది పరిమితం కాదు, అనంతం, శాశ్వతం. అది నా శాశ్వత స్థితి. ఎప్పుడు ఆ నిద్రానందం ఎలా కలిగిందో అలా శాశ్వతానందం అలాగే కొనసాగుతూ ఉంటుంది అన్నారు. అయితే అది మనం అనుభవం పొందలేదు, నేను అనుభవం పొందలేదు. మహాత్ములు చెప్పారు. అది ఆధ్యాత్మిక లాభం. ఆధ్యాత్మికతలో లాభాలన్నీ కూడా నాకు లాభమే, సృష్టికి లాభమే, నా చుట్టూ ఉన్నోళ్ళకి లాభమే, మొత్తంగా అంత లాభమే. మంచే తప్ప చెడు అసలు ఉండదు. చెడు లేకపోవటమే, మంచి ఉండటమే లాభం. ఇది ఆధ్యాత్మికత వలన లాభం, ఆధ్యాత్మిక చదువు వలన లాభం, ఆత్మజ్ఞాన చదువు వలన లాభములు. ఆలోచించి చూడండి, 1-2 సార్లు వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించే ప్రయత్నం చేయండి. అయితే ఎవరు ప్రశ్నించాలి అంటే, ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఈ మార్గం అర్థమయ్యి ఈ మార్గం కరెక్ట్ అని అనిపించిన వాళ్ళు మాత్రమే ప్రయత్నించండి. నిన్నటి శీర్షిక అంటే అంతకు ముందు వచ్చినటువంటి మాయలు మహిమల గురించి వచ్చినటువంటి ఒక శీర్షికని విని ఒక సోదరుడు కామెంట్ పెట్టడం జరిగింది. ఏమని అంటే, అయ్యా మీరు మాయలు మహిమలు లేవంటున్నారు, ఒక మామూలు మనిషి తాను ఆత్మశక్తి స్వరూపుడునని తెలుసుకున్నప్పుడు, ఆత్మశక్తి స్వరూపుడైనప్పుడు మహిమలు మాయలు ఎందుకు ప్రదర్శించడం? అది శక్తి స్వరూపం కదా, మాయలు మహిమలు ఉంటాయి అని ఆయన 2 కామెంట్లు పెట్టారు. ఆ మాయలు మహిమలు ఉండటం చేతనే అనేక మంది మహాత్ములు మాయలు మహిమలు ప్రకటించారు. ఇలా అనేక విషయాలు మహిమలు ఉంటాయి అని నమ్మారు ఆయన. అది తప్పేం లేదు. ఇప్పుడు అనంత ఆత్మశక్తి స్థితిని పొందిన వాళ్ళు మాయలు మహిమలు చేయగలుగుతారు అని నమ్మకం తప్పేం కాదు. ఎందుకు తప్పు కాదు అంటే, వాళ్ళు చేయగలుగుతున్నది నిజమే. ఎక్కడ? శరీర స్థాయిలో. ఏం చేస్తావు? మాయలు మహిమలు ఏం చేయగలుగుతావు? ఎంత చేయగలుగుతావు? మరణించకుండా ఉండగలుగుతావా? మరణాన్ని ఆపగలుగుతావా? శరీర మరణాన్ని ఆపగలుగుతావా? శరీర ఎదుగుదలను ఆపగలుగుతావా? శరీర తరుగుదలను ఆపగలుగుతావా? అంటే నువ్వు మాయలు మహిమలు అనేవన్నీ శరీర స్థాయిలో, మనోస్థాయిలో అని చెబుతున్నా నేను. అప్పుడు వాళ్ళు చేసినవి శరీర స్థాయిలోనే.
అన్ని శరీర మనోస్థాయిలు అవి. ఆత్మజ్ఞాన స్థాయిలో ఏకత్వములో, ఏకత్వ భావనలో మాయలు మహిమలు ఉండవు. ఎలా ఉంటే నాకంటే భిన్నమైంది ఇంకోటి ఉంటే కదా మాయ ఉండాలి, మహిమ ఉండాలి, నేను చెయ్యాలి. ఇప్పుడు నాకు శక్తులు వచ్చినాయి, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణి అన్నప్పుడు నా భావన ఏంటి? ఏకభావనే, ఉన్నది ఒకటే శక్తి, నాకు భిన్నంగా ఏమీ లేదు. అప్పుడు నేను నాకు భిన్నంగా ఏమీ లేనప్పుడు మాయ ఎవరికి చేస్తాను, మహిమ ఎవరికి చేసి చూపిస్తాను, సిద్ధులు ఎక్కడ ప్రకటిస్తాను, ఎవరికి ప్రకటిస్తాను, ఎలా ప్రకటిస్తాను? కుదరదు కదా, ఉన్నదంతా ఒకటే కదా. అదే ఆకాశము, సర్వవ్యాపక ఆకాశం అయిపోయాను నేను. ఉన్నదంతా నేనే, నాకు భిన్నత్వం కనపడతలేదు, సృష్టి కనపడతలేదు, గ్రహగోళాలు కనపడతలేదు, నక్షత్రాలు కనపడతలేదు, మానవ సమూహం కనపడతలేదు, జంతువులు కనపడతలేదు. నాకు కనపడుతుంది అంతా ఒకటే సర్వవ్యాపక అనంత ఆకాశము. అదే శక్తి స్వరూపము, అదే ఆత్మస్వరూపము, నేనదే. ఆ భావనలో లీనమైపోయి ఉన్న భిన్నత్వం నాకు తెలియట్లే. ఇప్పుడు నేను మాయలు ఎవరికి చేయాలి, మహిమలు ఎవరికి చేయాలి, ఎలా చేయగలను? అసలు రెండో వాళ్ళు లేనప్పుడు మహిమ చేయాలన్నా మాయ చేయాలన్నా రెండో వాళ్ళు ఉండాలి. అవి శరీర మనోస్థితుల్లో ఉంటాయని చాలాసార్లు చెప్పాను. వాటిని పట్టించుకోపోకుండా మోసపోతారని. ఎందుకని? అనంత ఆత్మస్థితి వరకు సాగాలి అంటే మాయలు మహిమలు ఉండవు. అవి శరీర మనోస్థితుల్లో మనకు కలిగే భ్రమలో. శరీరం పరిమితం అన్న భావనే పెద్ద భ్రమ. శరీరము నేను పరిమితం అన్న భావాన్ని కలిగిస్తుంది, నేను అనంత ఆత్మశక్తిని అన్న ఏకత్వ భావాన్ని కలిగించట్లా. మనసు ఆ భావానికి లోనై శరీర భావంలో 100 సంవత్సరాలు నడిపిస్తుంది. నేను అనంత ఆత్మశక్తిని నేను అసలు తెలుసుకోమనే ప్రయత్నం కూడా చేయించట్లా. మననే మాయపుచ్చుతుంది అది. అదే అజ్ఞానం అన్నాం. మన సొంత శరీరము, మనం సొంత మనసే మనను మాయపుచ్చి మహిమ చేస్తున్నాయి. అక్కడ నువ్వు ఇందులోనే ఉండిపో, ఈ శరీర భావంలో ఉండిపో, నేను వేరన్న భావంలో జీవించు. ఆ భావనతో జరుగుతున్నాయే మనం చేసే చెడులన్నీ. ఈ చెడులన్నీ మాయలు మహిమలకు సంబంధించినవి. అజ్ఞానం అంతా మాయలు మహిమలకు సంబంధించిందే. ఈ మాయలు మహిమలు చేస్తున్నది ఎవరు? మన శరీరము, మన మనస్సు. అయితే నేను ఆ సోదరుడు అన్నాడు అని నేను చెప్పట్లా. ఎవరైనా చూడదలుచుకుంటే నిన్నటి కామెంట్లో చూస్తే మీకు తెలుస్తుంది. నిన్న సోదరుడు పెట్టిన కామెంట్లు నిన్నే ఉన్నాయి 2 కామెంట్లు. శీర్షిక అది మాయలు మహిమలు నిజం కాదా అనే శీర్షిక. దానికి పెట్టారు అవి నిజమే అని. మీరు నమ్మకండి అని చెబుతున్నారు, కానీ అవన్నీ నిజమే అని పెట్టారు ఆయన. వారి అభిప్రాయం నేను తప్పంటలా, కానీ అవన్నీ శరీర మనోపరిధుల్లో ఉంటాయి. అనంత ఏకాత్మ భావనకి వెళ్ళాలనుకున్న వారు మాయలు మహిమల్ని నమ్మకూడదు. మాయలు మహిమల నమ్మకంతోనే, అంటే నేను ఈ శరీరం అన్న పరిమిత భావంతోనే ప్రపంచంలో ఇన్ని చెడులు జరుగుతున్నాయి. ప్రపంచంలో జరుగుతున్న చెడులన్నీ మాయలు మహిమలే. మనిషి మనసు తనను తాను మాయ చేసి వాడి చేత వాడిని మహిమపరిచి ఎదుటివాడిని మోసం చేయించేస్తుంది. వ్యభిచారాలు, తాగుళ్ళు, జోదాలు, పేకాట్లు, ఆర్థిక నేరాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ మన మనసు చేస్తున్న గారడి మాయ. మన మనసు చేస్తున్న అద్భుతమైన మహిమ నువ్వు శరీరమే, నువ్వు శరీరమే, నువ్వు శరీరమే, నువ్వు శరీర పరిమితమే అని మన శరీరము మనస్సులు కలిసి మనను మాయ చేసి, మనను మహిమ చేసి, మన చేత జీవితం మొత్తం 100 సంవత్సరాలు ఇలా జీవించేలా చేసేసి, నమ్మించేలా చేసేసి, చనిపోయేలా చేసేస్తున్నాయి. ఒక జీవితాన్ని వృధా చేసుకుంటున్న మాయామహిమది. మనం చేస్తున్న పనులన్నీ అయ్యే. ఎవరో వచ్చి గాల్లోంచి ఊదులు, గాల్లోంచి ఉంగరాలు, గాల్లోంచి తీసి నీ భవిష్యత్తులు చెప్పే అక్కర్లా. అసలు మన భవిష్యత్తునే నాశనం చేసుకుంటున్న శరీర భావన, అజ్ఞాన భావన, ఇతరులకు హాని చేస్తున్న దుష్ట భావన, చెడు భావన, ఈర్ష అసూయల భావన, ఇదంతా కూడా మాయామహిమల నుంచి పుట్టిందే, మనలోనే పుడుతుంది. ఎవరినో విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. దానికి అజ్ఞానం అని పేరు పెట్టారు, దానికి మాయా అని పేరు పెట్టారు. ప్రతి మనిషి అజ్ఞానంలో మాయలో ఉన్నాడని పేరు పెట్టాడు. నేను దాన్నే చెబుతున్నాను, అజ్ఞానమే మాయామహిమలో. దాంతోనే మనం శరీరం నేను అనుకొని ఎంత డబ్బు సంపాదించినా ఇంకా నాకు సరిపోవటం లేదు, కోటాను కోట్లు కావలసిందే. ఎంత కావలసిందే అంటే మీరు జాగ్రత్తగా గమనించుకోండి. 1 ధన వ్యసనము, 2 శారీరక కోరికల వ్యసనము అంటే వ్యభిచారము, 3 తాగుడు వ్యసనము, సిగరెట్లు, తాగుళ్ళు, జోద వ్యసనము. ఇటువంటి వ్యసనాలు అనేక ఉన్నాయి ప్రపంచంలో. ఇంకోటి తిండి వ్యసనము అంటే పంచేంద్రియ వ్యసనాలు. ఈ వ్యసనాలతో నువ్వు నశించిపోతావు,
నువ్వు పాడైపోతావు, రోగగ్రస్తుడు అవుతావు, రోగగ్రస్తురాలు అవుతావు. మానసిక, శారీరక, ఆర్థిక, సామాజిక, భౌతిక, భౌగోళిక మొత్తం నీ పరిస్థితులన్నీ నాశనమైపోతాయి. నువ్వు అనేక అనారోగ్యాలకు, అశాంతులకి గురవుతావని తెలిసినా కూడా నీ మాయ, నీ మహిమ నీ మీదే పనిచేసి నిన్ను అన్ని వ్యసనాలకి గురి చేసి నిన్ను నశింపచేస్తున్నది నీ సొంత మాయే, నీ సొంత మహిమే. దాన్నే అజ్ఞానం అన్నారు, దాన్నే మాయ అన్నారు, దాన్నే భ్రమ అన్నారు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నప్పుడు దాన్నే మిథ్య అని పిలిచారు, జగత్ మిథ్య అన్నప్పుడు. మాయలు మహిమలు ఎవరో చేయటం ఏంటి, వాళ్ళని కించపరచటం ఏంటి? అసలు కాదు, మాయా మహిమ మనలోనే ఉంది. మనమే మాయపుచ్చుకుంటున్నాం, ఈ శరీరం నేనని. మనమే మహిమ చేసుకుంటున్నాం, మహిమ పరుచుకుంటున్నాం ఈ మనసు నేనని. మన మనసు ఎప్పుడు ఊహాత్మక మహిమలు సృష్టిస్తానే ఉంది, మాయలు సృష్టిస్తానే ఉంది, ఇలాగే బతుకని చెబుతానే ఉంది. అలానే శరీరం అబద్ధం, మనసు అబద్ధం అని నేను చెప్పటంలా. శరీరము మాత్రమే నిజం, మనసు మాత్రమే నిజం. ఎందుకంటే నిజాలు లేవు అని మాయ కమ్మించేసి నిజాన్ని తెలుసుకోనివ్వకుండా మన మహిమ పరిచేసి ఈ మాయలో మునిగిపోయేటట్టు చేసినటువంటి మహిమ మాయ మన శరీర మనస్సులకు ఉన్నవి. దానివల్ల మనం తప్పులు చేస్తున్నాం. ఈ అజ్ఞానంలోంచి బయటకు వెళ్ళలేకపోతున్నాం, ఈ మాయలోంచి బయటకు వెళ్ళలేకపోతున్నాం. ఎండమావుల్లో నీళ్లను చూపించి ఆ నీళ్లను తాగు దాహం తీరిపోద్దని ఆ ఎండమావులు ఎంట పరుగులు తీస్తున్నది మన మనస్సు, మన శరీరము. కానీ అవి ఎండమావులని గ్రహించనివ్వటం లేదు. ఆ ఎండమావుల దగ్గరికి పరిగెత్తాం, దాహం వేస్తుంది నీళ్లు తాగుదామని. ఎండమావు ఇంకా దూరంగా ఉన్నట్టు కనపడుతుంది. అదేంటి, ఇందాక ఇక్కడే ఉన్నట్టు కనపడింది కదా, ఇంకా దూరంగా ఉన్నట్టు కనపడుతుంది ఏంటని విచక్షణా బుద్ధిని ఉపయోగించనివ్వకుండా అదిగో అక్కడ ఉంది కదా పరిగెత్తంటుంది. మళ్ళీ అక్కడికి పరిగెత్తాం, అక్కడికి పరిగెత్తే ఇంకా దూరంగా ఉన్నట్టు కనపడుతుంది. మళ్ళీ అక్కడ కూడా ఇదేంటి, ఇందాక ఇక్కడ ఉన్నట్టు కనపడితే ఇక్కడికి వచ్చాను కదా, మళ్ళీ దూరంగా కనపడుతుంది ఏంటి అన్న విచక్షణా జ్ఞానాన్ని బంద్ చేయనివ్వకుండా, లేదు అదిగో దూరంగా ఉంది అక్కడికి పరిగెత్తంటుంది. ఎప్పటికప్పటికి అది నాకు దూరంగా కనపడుతుంది, నేను పరిగెడుతూనే ఉన్నాను, కానీ ఎప్పటికీ నేను ఆ నీళ్లను తాగలేను, దాహం తీర్చుకోలేను, ఎక్కడో చోట పడి చచ్చిపోతాను. అదే అలాగే ఈ మనస్సు యొక్క కోరికలు ఎప్పటికీ అంతమవ్వవు, పంచేంద్రియ కోరికలు ఎప్పటికీ అంతమవ్వవు, పంచేంద్రియ అనుభవాలు ఎప్పటికీ అంతమవ్వవు. శరీరం అంతమైపోవచ్చు కానీ శరీరము ద్వారా మనసులో ఏర్పడిన ఆలోచనలు, కోరికలు, భావములు ఎప్పటికీ అంతమవ్వాలి. ఆ పరుగులు తీస్తూనే ఉంటాను. అదే మాయ, అదే మహిమ. నీ మనసే నిన్ను కమ్మేసిన మహిమ, నీపై చేస్తున్న మహిమ. నువ్వే నీకు చేసుకుంటున్న గారడి, నువ్వే నీకు చేసుకుంటున్న మాయ, అల్లుకుంటున్న మాయ, నువ్వే నీకు చేసుకుంటున్న మహిమ. అందులో కూరుకుపోయావు, అందులో ఇరుక్కుపోయావు, బయటకు రానివ్వట్లేదు. కాబట్టి మాయలు మహిమలు నమ్మొద్దు, నమ్మకండి అని ఎందుకు చెబుతున్నానంటే అది అసలు ఎవరో చేసి మన మోసం చేయటం మాట దేవుడెరుగు, ఎవరో బయట వాళ్ళు చేయటం మాట దేవుడెరుగు, అసలు ఎవరో గాలిలోంచి వాటిల్లో ఇవి అవి సృష్టించటం మాట దేవుడెరుగు. అసలు నా మనసు, నా శరీరమే నన్ను అందులో ముంచేసి నా ప్రాణశక్తిని తెలుసుకునేవట్లేదు. అందుకే ఆధ్యాత్మిక చదువుకుంటున్నాను, ఆత్మజ్ఞానం చదువుకుంటున్నాను. అందుకని ఈ మాయను ఛేదించేది, ఈ మహిమను ఛేదించేది, ఈ మాయా మహిమలు అబద్ధాలని చెప్పేది, ఈ మాయా మహిమలు లేవు, మోసాలని చెప్పేది. ఎందుకంటే నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను, ఎవరో మోసం చేయడం మాట దేవుడు ఎరుగు. శరీర భ్రాంతిలో, మనోభ్రాంతిలో నన్ను నేను ఎంత మోసం చేసుకుంటున్నానంటే డబ్బు పిచ్చితో పరుగులు పెడుతున్న ఆరోగ్యం నేనే పాడు చేసుకుంటున్నాను, నా మనసు నేనే పాడు చేసుకుంటున్నాను, నాకు నేనే భయభ్రాంతులు కలిగించుకుంటూ వాటికి లోనవుతున్నాను. స్త్రీ పురుష శారీరక కోరికల పిచ్చిలో అనేక తప్పులు చేసుకుంటూ నాకు నేనే హాని చేసుకుంటున్నాను, నా జీవితాన్ని నేనే పాడు చేసుకుంటున్నాను. అనేక వ్యసనాలతో, తిండి వ్యసనంతో, దృష్టి వ్యసనంతో, శబ్ద వ్యసనంతో, మాట వ్యసనంతో, రుచుల వ్యసనంతో, అనేక వ్యసనాలతో నాకు నేనే హాని చేసుకుంటున్నాను. అనారోగ్యాలు పాలైపోతున్నాను. ప్రతి ఊళ్ళోనూ వందల వేల హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి హాస్పిటల్లో కిటకిటలాడిపోతుంది. రైతు బజారులాగా, మార్కెట్లాగా, మెయిన్ రోడ్డులాగా, కిరాణా షాపుల దగ్గర కిటకిటలాడిపోయినట్టు, మెయిన్ రోడ్లు కిటకిటలాడిపోయినట్టు హాస్పిటల్స్ అన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఏది ఖాళీగా లేవు. కారణం నాకు నేను చేసుకుంటున్న హాని. అది మహిమ కాదా? అది మాయ కాదా? తినొద్దురా, ఎక్కువ తింటే జబ్బు వస్తుందిరా, భారం పెరిగిపోద్దురా, నీ శరీర బరువే నీకు పెరిగిపోద్దురా, భారం ఎక్కువైపోద్దురా అన్నా నేను తిని ఉపకాయం పెంచుకుంటానంటున్నావు. అది మాయ కాదా? అది మహిమ కాదా? అది అజ్ఞానం కాదా? అది నిన్ను కమ్మేయలేదా? అది నీకు నువ్వు చేసుకుంటున్న మోసం కాదా? అదే మోసం. మాయల మహిమలన్నీ మోసాలే.
దాన్ని ఆల్రెడీ మహాత్ములు అజ్ఞానం అన్నారు, ఆల్రెడీ మహాత్ములు దాన్ని మాయా అని పిలిచారు, ఆల్రెడీ మహాత్ములు దాన్ని మిథ్య అన్నారు. నేను చెప్పేది ఏంటి ఇప్పుడు? సత్యం ఒకటే, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు. జగత్ అంటే ఏంటి? మొత్తం సృష్టి అంతా ఎవరి కాళ్ళు అల్లుకున్న మాయా మహిమలతో సాగుతుంది. అందుకని మాయా మహిమలను నమ్మకండి, అవి శరీర పరిధిలోనే ఉంటాయి. అయితే సోదరుడు చెప్పినట్టు నేను ఆత్మజ్ఞాన జీవన్ముక్త స్థితిని పొందేసినప్పుడు శక్తే నాకు తెలిసిపోయింది కనుక, అనంత ఆత్మశక్తే నాకు తెలిసిపోయింది కనుక మాయలు మహిమలు ఎందుకు చేయరు? చేస్తారు. అలా ఎంతోమంది మహాత్ములు చేశారని గ్రంథాల్లో రాసి ఉంది, పురాణాల్లో రాసి ఉంది, ఇతిహాసాల్లో రాసి ఉంది, అనేక చోట్ల ఉంది. మీరు లేదని చెబుతారు ఏంటి అన్నారు ఆయన. నాయన చేస్తారు తండ్రి, కానీ అది శరీర పరిధిలో మనోపరిధిలోనే కుదురుతుంది, ఆత్మభావనలో కుదరదు. ఆత్మభావనలో ఒక్కరే ఏకత్వ భావన ఉన్నప్పుడు, అంటే ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో, గాఢ నిద్రాస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీకు నేనన్న ఎరుక్కోవడం లేదు. అప్పుడు నువ్వేం మాయ చేస్తావు, ఏం మహిమ చేస్తావు, ఎవరికి చేస్తావు, ఎవరితో చేస్తావు? అసలు నువ్వే లేవుగా. ఎలా అయితే గాఢ నిద్రాస్థితిలో నువ్వు కూడా లేవో, ఏ మాయ ఏ మహిమ చేయలేవో, అసలు నేనన్న భావన కూడా లేదో, అలాగే అనంత ఆత్మస్థితి ఎరుకలో నేనన్న భావన కూడా ఉండదు. శరీర పరిమితిలోనే నేనన్న భావన ఉంటుంది. ఎందుకంటే నా నేనుకి భిన్నంగా అనేక నేనులు ఉంటాయి. ఉన్నది ఒకటైనప్పుడు నేను అనవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఇంకొకళ్ళు నేను అంటున్నారు కాబట్టి ఇక్కడ నేను అని చెబుతున్నా. ఇంకొకళ్ళు ఉన్నారు కాబట్టి నాకంటే భిన్నంగా అనేక ఉన్నాయి కాబట్టి, విభిన్న భావనలు ఉన్నాయి కాబట్టి మీరు కాదు నేను అని చెప్పాల్సి వస్తుంది, నువ్వు కాదు నేను అని చెప్పాల్సి వస్తుంది. ఉన్నదంతా ఒక్కటే అనేటువంటి సర్వవ్యాపక ఆకాశ భావన, అనంత ఆత్మశక్తి భావన కలిగినప్పుడు అసలు నేను అనవలసిన అవసరమే లేదు. అది నిద్రాస్థితిని పోలి ఉంటుందని బోల్డ్ శీర్షికల్లో చెప్పాను. నిద్రాస్థితిలో నేనన్న ఎరుకే లేదు, అలాగే ఆకాశతత్వానికి నేనన్న ఎరుకే లేదు. మొత్తం శక్తిమయం అంతే. అనంత ఆత్మశక్తి ఏకత్వ భావనలో ఉంది. నేను అందది, కానీ ఉనికి ఉంది, ఎగ్జిస్టెన్స్ ఉంది, ఎరుకుంది, సజీవత్వం ఉంది, అంతే. జీవత్వం ఉంది, అక్కడ చైతన్యం ఉంది, ఒక ఎరుక ఉంది. ఆ ఎరుక నేనని చెప్పదు, ఆ సజీవత్వం నేనని మాట్లాడదు, మాట్లాడటానికి రెండవ వాళ్ళు లేరు. ఆ చైతన్యం నేనందో, నేననే భావన ఉండదు. లేనప్పుడు నేను మాయ ఎవరితో చేయాలి, మహిమ ఎవరికి చేయాలి? అసలు ఎలా చేయటం కుదురుతుంది? అనంత ఆత్మతత్వంలో ఏకత్వ స్థితిలో మాయలు మహిమలు చేయటం ఎప్పటికీ కుదరదు. ఒకవేళ మాయలు మహిమలు చేశారు ఎవరైనా అంటే అది శరీర భావనలో మనోభావనలో మాత్రమే కుదురుతుంది. జీవన్ముక్త స్థితిని పొంది అనంత ఆత్మస్థితిని పొందినటువంటి వ్యక్తి అయినా, మహానుభావుడైనా మహానుభావురాలైనా మళ్ళీ శరీర మానసిక స్థితులకు వచ్చి నాకంటే వేరుగా అందరూ ఉన్నారని అనుకున్నప్పుడే మాయలు మహిమలు చేయటం కుదురుతుంది. అవి శరీర మనోభావాలు, మనోభ్రాంతులు, శరీర భ్రాంతులు. ఆ భ్రాంతితోనే మన జీవితంలో చెడు చేస్తున్నాం కాబట్టి వాటికి విలువ లేదు, అవి నిజం కాదు, అవి అబద్ధాలు. సత్యము శాశ్వత శక్తి, అక్కడ మాయలు మహిమలు చేయటం కుదరదు. అది సర్వవ్యాపక ఆకాశ స్థితి. మనకు అర్థం అవడానికి నిద్రాస్థితిని పోలి ఉంటుంది అని చెబుతున్నా. నిద్రాస్థితిలో నేనన్న ఎరుకే లేనప్పుడు, అసలు నేనన్న భావనే లేనప్పుడు మాయలా మహిమ ఎలా చేయటం కుదురుతుంది? మాయా మహిమ చేయాలంటే మళ్ళీ మెలకువ రావాలి, నేనన్న ఎరుక కలగాలి, ఈ శరీరం నేను అనిపించాలి, ఈ శరీరంలో ఈ మనసు నేను అనిపించాలి, నా కోరికలు, నా గుణాలు, నా బుద్ధులు నాకు అన్ని ఎరుకకు రావాలి. అప్పుడు నేను ఏదైనా అసలు చేయటం అనే క్రియ కుదురుతుంది. అది మాయామహిమ కాదు, క్రియ చేయటం అనేదే మెలకువలో కుదురుతుంది, శరీర భావంలో కుదురుతుంది, మనోభావంలో కుదురుతుంది. అనంత ఆత్మభావన నిష్క్రియత్వము, అక్కడ క్రియే ఉండదు. అసలు క్రియ చేయటం కుదరదు. అక్కడ ఏకత్వ భావనలో క్రియ చేయటమే కుదరదు. ఉన్నదంతా నేనే అయితే ఏ క్రియ చేయను, నేను ఎలా చేయగలను క్రియని? అందుకని ఆత్మజ్ఞానంలో, ఆధ్యాత్మిక చదువులో మాయలు మహిమలు ఉండవు. మాయలు మహిమలన్నీ శరీర భావనలో మనోభావనల్లో ఉంటాయి. అవి దేనికి పనికిరావు. మళ్ళీ నెక్కచ్చిగా చెబుతున్నా, వాటిని నమ్మకుండా మోసపోతారు. అవి ఎండమావుల్లో నీళ్లు తాగే ప్రయత్నాలు లాంటివి అంతే. ఎండమావుల్లో నీళ్లు కనపడతాయి, కంటికి కనపడతాయి, కానీ తాగటానికి అక్కడ నీళ్లు లేవు. అది వెలుగు యొక్క రిఫ్లెక్షన్ అలా నీళ్ల వల్లే కనపడుతున్న మాట వాస్తవం.
అందులో సత్యం ఏంటంటే అది నీళ్లు కాదు, వెలుగు, అది రిఫ్లెక్షన్ అంతే. అందుకని సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అక్కడ దాహం తీర్చుకునే ప్రయత్నమే చేయవు నువ్వు. మహిమల మాయలు అలాంటివే. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు వాటి జోలికి వెళ్ళవు, అవి లేవు, రిఫ్లెక్షన్స్ ఊరిని నీకు అనిపిస్తున్నాయి శరీర భ్రాంతిలో, మనోభ్రాంతిలో. అర్థమైతే అర్థం చేసుకోండి. అయితే అవి నమ్మే వాళ్ళకి అర్థమవుతుంది అని నేను అనుకోను. ఎందుకనంటే ఆ స్థితిని దాటకుండా ఆత్మజ్ఞానం దాకా రాలేరు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వదు. అవి నమ్ముతున్న వాళ్ళకి, అవి ఉన్నవని నమ్ముతున్న వాళ్ళకి అవే నిజం. కాబట్టి మీరు ఆ మార్గంలో ప్రయాణించుకుంటూ వెళ్ళిపోండి. నేను కూడా అవి నమ్ముతూ ఆ మార్గంలో అవన్నీ ఉన్నాయని 30 ఏళ్ళు పైన ప్రయాణించాను. అలా ప్రయాణిస్తూ ఆత్మజ్ఞానం వరకు వచ్చాను. కాబట్టి మీరు తప్పు కాదు. కానీ అవి నమ్మే వాళ్ళకి ఇది అర్థం కాదు. ఇది అర్థమైన వాళ్ళు వాటిని నమ్మరు. అందుకని నేను చెప్పే వాటిలో నాది అర్థమైన వాళ్ళు మాత్రమే ప్రశ్నలు అడగండి, నాది అర్థమైన వాళ్ళు మాత్రమే కామెంట్లు పెట్టండి. నాది అర్థం కాని వాళ్ళు దయించి మీది ఈ మార్గం కాదు, మీ మార్గాల్లో మీరు సాగిపోండి. ఎందుకంటే వాదోపవాదములకు తావులేదు. జ్ఞానంలో వాదోపవాదములకు తావులేదు. నాది రైటా నీది రైటా అని వాదించుకునేది మూర్ఖత్వము. నాకు అర్థమైన విధానంలో నేను వెళ్ళిపోతున్నా, మీకు అర్థమైన విధానంలో మీరు వెళ్ళిపోండి అంతే. ఇందులో వాదోపవాదాలతో పనే ఉంది. ప్రపంచంలో అందుకే వేల మతాలు ఏర్పడినాయి, అనేక వేల మార్గాలు ఏర్పడినాయి, అనేక లక్షల సాధనా విధానాలు, పద్ధతులు ఏర్పడినాయి. కారణం ఏంటి? ఎవరికి నచ్చినవి, ఎవరు మెచ్చినవి, ఎవరికి వీలుగా అనిపించినవి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఒకదానినొకటి తప్పని రైట్ అని చెప్పుకుంటే ఘర్షణలు పడతాయి తప్ప అందులో సత్యం ఉండదు. కాబట్టి ఇక్కడ అసలు ఒకదాని వైపు ఒకరు చూడకండి. నాకు నచ్చింది నేను తింటాను, నాకు నచ్చింది నేను కట్టుకుంటాను, నాకు నచ్చినవి నేను అనుభవిస్తాను, నాకు దొరికినవి నేను అనుభవిస్తాను, నా ప్రయత్నంతో నాకు లభించినవి నేను పొందుతాను, నాకు నచ్చినప్పుడు పడుకుంటాను, నాకు నచ్చినప్పుడు లెగుస్తాను, నాకు వచ్చినప్పుడు కాలకృత్యాలు తీర్చుకుంటాను. ఇందులో ఘర్షణే ఉంది. అలాగే మీరు మీకు నచ్చినప్పుడు, మీకు వచ్చినప్పుడు మీరు చేసుకోండి. ఆధ్యాత్మికత కూడా అంతే, జ్ఞానం కూడా అంతే. మీకు ఏది అర్థమైందో అది మీ మార్గము, మీకు ఏది అర్థం కాలేదో అది మీ మార్గం కాదు. నా మార్గమే కరెక్ట్ అని ఎవరితో వాదించవలసిన అవసరం లేదు. నేను కూడా చెబుతున్నాను, నా మార్గం కరెక్ట్ అని నేను అసలు వాదించటం లేదు. నా మార్గాన్ని మీరు నమ్మొద్దు, 1-2 సార్లు విని పరిశీలించండి. నాకు ఇది నచ్చింది, నేను ఇలా పోతున్నాను. మీ అందరిని ఇందులో రమ్మని నేను సమూహాలు ఏర్పాటు చేయట్లేదు. నేను అసలు ఎప్పటికీ నేను ఎవరో మీకు చెప్పను, నేను ఎటువంటి సమూహం ఏర్పాటు చేయను, నన్ను నేను ఏ విధంగానూ మీకు ప్రకటించుకోను, మిమ్మల్ని నేను తెలుసుకోను. జస్ట్ ఊరికనే నాకు అర్థమైనటువంటి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానక చదువు నాకేమర్థమైందో, నేనేం చదువుకుంటున్నానో దాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎందుకనంటే ఇక్కడ వరకు నేను రావటానికి ఎంతోమంది మహనీయులు, మహాత్ములు అందించిన సహకారం, అంటే వాళ్ళ జ్ఞాన సహకారం, వాళ్ళు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానం ఏదుందో అదే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది, నాకు ఉపయోగపడింది. అలా నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏదైనా మీకు ఉపయోగపడుతుందేమో, కొంతమంది అయినా దీన్ని గ్రహిస్తారేమో అనే విషయంలో చెబుతున్నాను తప్ప ప్రపంచాన్ని ఉద్ధరించేయాలని కానీ, మిమ్మల్ని ఉద్ధరించేయాలని కానీ, కొత్త మతాలు ఏర్పాటు చేయాలని కానీ, కొత్త మార్గాలు ఏర్పాటు చేయాలని కానీ, నేనేదో గురువుని అయిపోవాలని కానీ, ఒక ఆచార్యుడిని అయిపోవాలని కానీ అటువంటి ఉద్దేశాలు అసలు నాకు లేనే లేవు. అందుకే నన్ను నేను మీకు ఎప్పటికీ ప్రకటించుకోను, నా పేరు చెప్పను, నా రూపాన్ని మీకు చూపించను. ఎందుకని? నా రూపం ఎప్పుడోప్పుడు నశించిపోద్ది. ఆల్రెడీ 55 ఏళ్ళకి వచ్చాను, ఇంకెన్నాళ్ళు ఉంటాను నేను? నా రూపం ఎప్పుడు నశించిందో అప్పుడు నా పేరుకి విలువే లేదు. నా రూపంతో, నా పేరుతో అసలు సంబంధం ఏముంది? నేను మీతో మాట్లాడుతూ పంచుకుంటున్న విషయాలన్నీ ఎంతోమంది మహానుభావుల దగ్గర నుంచి నేను గ్రహించిన విషయాలు. అవి నేను సరిగా గ్రహించాను అనుకుంటే మీకు సరిగా అర్థమైతే ఆచరించుకోండి. నేను సరిగా గ్రహించలేదు అనుకుంటే, అవి మీకు అర్థం కాకపోతే మీ మార్గాల్లో మీరు సాగిపోండి. వాదోపవాదముల వలన ఆధ్యాత్మికత నశిస్తుంది. ఆధ్యాత్మిక చదువుకోలేం, ఆత్మజ్ఞాన చదువుకోలేం, భక్తి నశిస్తుంది. అందుకని వాదోపవాదముల జోలు వద్దు. మీ మార్గం మీది, నా మార్గం నాది. ఇది అర్థమైన వాళ్ళు మాత్రమే, అర్థమైన విషయాలు మాత్రమే కామెంట్లు పెట్టండి. దయించి అర్థం కాని వాళ్ళు కామెంట్లు పెట్టకండి. మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. మీరు ఎన్ని కామెంట్లు పెట్టినా నేను నమ్మిన దాన్నే నేను చెబుతాను, నాకు అర్థమైన దాన్నే నేను చెబుతాను.
నేను సత్యం అనుకున్న దాన్నే నేను చెబుతాను. అయితే దీనిని మీ అందరూ నమ్మండి అని నేను ఎవరికి చెప్పట్లా, రోజు వింటున్న వాళ్ళకి కూడా చెబుతున్నా, దీన్ని నమ్మకండి, 1-4 సార్లు వినండి, ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. మీకు అర్థమయ్యి ఇందులో మంచి ఉందండి మీకు అనిపిస్తే, ఇది మీకు ఉపకరిస్తే, మీ జీవితంలో మీకు కొంత శాంతిని ప్రసాదిస్తే, మీకు కొంత గుణమార్పుని ఇది కలిగిస్తూ ఉంటే, మీ స్వభావాన్ని మీరు మార్చుకోగలుగుతూ ఉంటే, మీలో మీరు కాసేపు కూర్చోగలుగుతూ ఉంటే, మీ అంతరంగంలోకి మీరు కాసేపు వెళ్ళగలుగుతూ ఉంటే, మిమ్మల్ని మీరు గమనించుకోగలుగుతూ ఉంటే, అటువంటి వాళ్ళకి ఇది ఉపయోగం, వినండి. అలా కుదరకపోతే, ఇందులో తప్పులు ఉన్నాయని అనిపిస్తే దీన్ని వదిలేయండి, మీకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోండి. వేల మార్గాలు ఉన్నాయి, లక్షల మార్గాలు ఉన్నాయి, కోట్ల మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను నడుపుతూ చెబుతున్న మహానుభావుల పాదధూళికి కూడా నేను సరిపోను. కాబట్టి మీరెవరూ నాది వినవలసిన అవసరమే లేదు. విని అర్థం చేసుకుంటూ కొంతమంది చెప్పమంటున్నారు, అడుగుతున్నారు. అటువంటి సోదర సోదరీమణులకు మాత్రమే చెబుతున్నాను. నేను అందరినీ నమ్మమని అస్సలు చెప్పట్లేదు. దయవుంచి ఇది అర్థం కాని వాళ్ళు, నమ్మని వాళ్ళు, తప్పు అనుకున్న వాళ్ళు వినకండి. ఇందులో నిజం ఉంది, మాకు ఉపయోగపడుతుంది, మేము మారుతున్నాము అనుకున్న వాళ్ళు మాత్రమే వినండి. ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.